సో ఈ రోజు జీవితంలో ఏది అనుభవించాలన్నా, దేన్ని ఆస్వాదించాలన్నా అతి ఇంపార్టెంట్ది మన హెల్త్ కదా. సో హెల్త్ బాగుంటే దేన్నైనా ఎంజాయ్ చేస్తాం. అంటే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయినా కూడా అతని దగ్గర హెల్త్ లేకపోతే ఏది లేనట్టే లెక్క. అండ్ అన్ని ఏవి ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే అతను రిచెస్ట్ కిందే లెక్క కదా. సో అలాంటి హెల్త్ కి మనం కృతజ్ఞతా భావంతో ఉంటున్నామా లేదా అనేది చెక్ చేసుకుని ఒకసారి మనం గ్రాటిట్యూడ్ ని మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం ఈ రోజు. సో రోజు హెల్త్ బాగుంటుంది కదా, అన్ని రకాలుగా మనం వచ్చి ఈ రోజు క్లాస్ లో కూర్చోగలిగాము, మన పనులు మనం లేసి వెళ్ళి చేసుకోగలిగాం. సో మనం ఈ రోజు నిన్న మొత్తంలో లేదంటే ఈ రోజు లేసాక ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకొని ఉండుంటాం మన హెల్త్ కి. అన్ని బాగున్నాయి కదా. సో అన్ని బాగున్నందుకు, నార్మల్ గా ఉన్నందుకు, అండ్ నార్మల్ అంటే నార్మల్ అనేది చాలా గొప్ప విషయం. నార్మల్ గా లేని వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. వాళ్ళు ప్రతి నిమిషం ఈ నార్మాలిటీ కోరుకుంటారు. ప్రతి సెకండ్ దేవుణ్ణి అడిగేది ఈ నార్మాలిటీ. సో ఈ నార్మల్ అనేది ప్రతి నిమిషం అంటే హెల్త్ ప్రతి నిమిషం మనకి వరంలాగా వస్తూ ఉంది కాబట్టి మనం బాగున్నాం. ఏ నిమిషం అయినా ఏవైనా అవ్వచ్చు కదా. అసలు అంత ఎందుకంటే పొద్దున్నే మనం లేసాం నిద్ర, కానీ ఈ రోజు ఎంతమంది నిద్ర లేవలేదో కదా. ఎవరికి హెల్త్ ఇష్యూ ఉండి చనిపోవటం ఒక లెక్క, కానీ అసలు ఏమీ లేకుండా కూడా రాత్రి నిద్రలోంచి లేవరు చాలా మంది. పొద్దున్న లేచిన తర్వాత దేనికా అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద టెస్టులు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం నిద్రలేసి చాలా క్యాజువల్ గా కూర్చుని నెక్స్ట్ డే గురించి మన ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోగలుగుతున్నాం అంటే అది ఎలో చేసింది మన హెల్తే కదా. ఆరోగ్యం బాగుంది కాబట్టి నెక్స్ట్ ప్లాన్స్ అన్ని, అసలు జీవితంలో గోల్స్ పెట్టుకుంటుంది కూడా హెల్త్ బాగుంటుంది, నేను బాగుంటాను అనే నమ్మకంతో. అది ఎవరిస్తున్నారు? ఆ ష్యూరిటీ ఎవరిస్తున్నారు? ఏదన్నా అటు దిట్టు అవుతే మనం కన్న కళ్ళు గాని, మనం సపోర్ట్ చేస్తున్న విధానం గాని ఎప్పుడూ మళ్ళీ చేయలేం మనం కదా. అన్ని మారిపోతాయి ఒకసారి, మొత్తం అప్ సైడ్ డౌన్ అయిపోతాయి. ప్లాన్స్ అన్ని మార్చుకోవాల్సి వస్తుంది మన ఆరోగ్యానికి తగ్గట్టుగా. అలాంటి ఆరోగ్యానికి మనం రోజు మొత్తంలో ఎన్నిసార్లు కృతజ్ఞతా భావాన్ని చెప్తున్నాము? చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా హెల్త్ మనల్ని ఎన్ని విధాల సపోర్ట్ చేసి ఉంటుంది. సో ఆ సపోర్ట్ సిస్టమ్ ప్రతి నిమిషం అంటే ఒక గిఫ్ట్ ఎవరైనా ఒకసారి ఇస్తారు, రెండు సార్లు ఇస్తారు, మూడు సార్లు ఇస్తారు, లేదంటే సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు గిఫ్ట్ గా, బర్త్డేస్ కో లేదంటే ఏదైనా మ్యారేజ్ యానివర్సరీస్ కో గిఫ్ట్ ఇచ్చారు అనుకుందాం. కానీ ప్రతి సెకండ్ ఈ గిఫ్ట్ వస్తూనే ఉంది కదా. ఎవ్రీ సెకండ్, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ చాలు హార్ట్ ఆగిపోతే అయిపోయింది. ఎన్ని కలలు కని ఉంటాం కదా. మన మీద ఎంతమంది డిపెండ్ అయి ఉండుంటారు. మనం ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నా ఒక్కసారి వాళ్ళ కలలన్నీ నాశనం అయిపోతాయి కదా. అలాంటిది ఒక్క నిమిషం కూడా హార్ట్ ఆగకుండా కొట్టుకుంటుంది. కంటిన్యూస్ గా మనం బ్రీదింగ్ చేస్తున్నాము. లోపల కిడ్నీ గానీ ఏదైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళని మీరు చూస్తూ ఉండుంటారు, మీ చుట్టూరా ఎన్నిసార్లు హాస్పిటల్స్ తిరుగుతూ ఉండుంటారు వాళ్ళు. సో అన్ని నార్మల్ గా ఉండటం అనేది అతి పెద్ద వరం. మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ఈ ఆరోగ్యం ఉందంటే నిజంగా వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ కింద లెక్క మనం. సో అలాంటి ఆరోగ్యానికి మనం థ్యాంక్ యూ చెప్పడం వదిలేసేయండి. ఆ ఏముందిలే, బాగుంది కదా, ఏమి ఇబ్బంది లేదు కదా. సో మనం గుర్తుపట్టట్లా, దాన్ని గుర్తించట్లా. అండ్ థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వనప్పుడు ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా ఆ హెల్త్ కి సంబంధించి అనారోగ్యాలు చుట్టం మొదలు పెడతాం. ఎందుకంటే దాని ఆపోజిట్ ఎప్పుడు కూడా మనం ఎయిదర్ గ్రాటిట్యూడ్ లో ఉంటాము. గ్రాటిట్యూడ్ లో లేనప్పుడు ఏమవుతుంది, దాన్ని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అంటే అది ఏముందిలే, ఉండక తప్పుద్దా అనే యాటిట్యూడ్ తో ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ ఎలా అయితే ఇదైపోతా ఉంటాయో, హెల్త్ కూడా నెమ్మదిగా క్షీణించడం మొదలవుతుంది. మనకి ఒక్కొక్కటిగా హెల్త్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అని, యాంగ్జైటీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ రీసెర్చ్ లో తెలియంది ఏంటంటే వీలైనన్ని అంటే మన మాక్సిమం మనకి వచ్చే డిసీజెస్ ఉన్నాయి కదా, ఈ అన్ని డిసీజెస్ కి అతి ఆ రూట్స్ ఎక్కడున్నాయి అంటే మనం ఫీల్ అయ్యే ఆ స్ట్రెస్ అండ్ టెన్షన్ మూలానే ఈ జబ్బులన్నీ వస్తున్నాయని చెప్పి తేలుస్తున్నారు. మనం అనుకుంటాము ఇది, ఇప్పుడు మనం జెనెటికల్ అనే వర్డ్ వాడతాం ఎక్కువ, జెనెటికల్ ఒక ఎక్స్టెంట్ కే, కానీ స్ట్రెస్ టెన్షన్ మూలన వచ్చే జబ్బులే ఎక్కువ ఇప్పుడు కదా. ఆ రూట్ కాజ్ మనం పడుతున్న స్ట్రెస్ మూలన వస్తుందని తెలుస్తుంది. హెల్త్ అన్ని విధాలా బాగుండి మన మెంటల్ హెల్త్, మన ఫిజికల్ హెల్త్ ఉంటే మాక్సిమం మనం హాస్పిటల్స్ కి వెళ్ళము, మన డే టు డే లైఫ్ లో ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా. అండ్ పొద్దున్నే ఒక్కసారి ఊహించుకోండి, జలుబు వచ్చింది, మీకు ఫ్లూ ఉంది. సో ఆటోమేటిక్ గా జలుబు ఒక్కటి ఉన్నా చాలు కదా, ఈ రోజు మొత్తం లేదంటే కనీసం ఒక వారం రోజులు మనం ఎలా ఫీల్ అవుతాము, ఈ ఒక్కటి తగ్గిపోతే చాలు నాకు ఇంకేం వద్దు అనిపిస్తుంది కదా. అసలు నార్మల్ గా
జలుబు ఉంటే జలుబు అనేది అతి చిన్న విషయం కింద లెక్క హెల్త్ ఇష్యూస్ లో. సో అంత చిన్న విషయాన్ని మనం చిన్నది అని కూడా తీసుకోవడానికి లేదు. అది మనల్ని నార్మల్ గా మన పని చేసుకోనివ్వదు. అవునా? మనం పిల్లల్ని ఓపికగా చూసుకోలేము. మన డే టు డే లైఫ్, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏ చేయాలన్నా చాలా ఇబ్బంది, చాలా స్ట్రగుల్. ఎందుకంటే మైండ్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేము. అండ్ ఫుడ్ తినగలమా? ముందు జలుబు ఉన్నప్పుడు టేస్ట్ తెలియదు. టేస్ట్ తెలియక ఫుడ్ ఆస్వాదించలేం, అంటే మన సెన్సెస్ కూడా పనిచేయట్లా సరిగ్గా. అండ్ దీన్ని బాగా మాక్సిమం లో మాక్సిమం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండుంటుంది కరోనాలో. మీకు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి తెలిసినంత బాగా బహుశా ఎవరికి తెలియదేమో. అసలు టేస్ట్ స్మెల్ అనేవి అసలు ఇంత కూడా తెలిసి ఉండవు కదా. ప్యూర్ గా గడ్డి తింటున్నట్టు అనిపించింది ఉంటుంది ఫుడ్. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకి హెల్త్ ని, దాని ఇంపార్టెన్స్ ని తెలిసేలాగా చేస్తున్నాయి. ఎప్పుడు బాగోనప్పుడు దేవుడా హెల్త్ బాగుంటే బాగుండు, మొత్తం సరే ఇదొక్కటి బాగుంటే ఇంక అన్ని బాగుంటాయి అనే ఫీలింగ్ మనకు వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే కొంతమందికి ప్రాణాల మీదకి వస్తుందో వాళ్ళు ఫుల్ ఫోకస్ ని వాళ్ళ హెల్త్ మీదకి మళ్ళీ ఇస్తాం చూస్తున్నాం మనం. వాళ్ళకి అప్పుడు అనిపిస్తుంది ఏంటి, ఈ క్షణం ఇంకా ఏది వద్దు, మంచి ఆరోగ్యం ఉంటే చాలు నాకు అని అనిపిస్తుంది. సో అలాంటి ఆరోగ్యాన్ని మనం ఇప్పటి నుంచే కాపాడుకోవడం మొదలు పెట్టాలి. కాపాడుకోవటం అంటే మంచి ఫుడ్ తినటము, ఎక్సర్సైజ్ చేయటము, వీటి మూలాన మాత్రమే హెల్త్ బాగుంటది అనేది నిజం కాదు. మనం అన్ని విధాల ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే ఇదంతా జనరేట్ అవుద్ది. మీరు గమనించండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది అన్ని పాటిస్తారు కానీ వాళ్ళు సిక్ అవుతూ ఉంటారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తానే ఉంటాయి. సో మరి రీజన్ ఏంటి? వాళ్ళు అన్ని పాటిస్తున్నారు కదా. సో వాళ్ళకున్న హెల్త్ కి వాళ్ళు ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోలేదు. దే ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ దే హ్యావ్. ఆల్రెడీ ప్రతి నిమిషం అందుకుంటున్నాం కదా. అందుకున్న దానికి ఆ కృతజ్ఞత భావం లేనప్పుడు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ఈ హెల్త్ ని, కొత్తగా హెల్త్ ని? సో ప్రతి నిమిషం రావాలి కదా. హెల్త్ అనేది ప్రతి నిమిషం, ఏ నిమిషానికి ఆ నిమిషం ఇచ్చే వరం మనకి. సో హూ ఎవర్ యూ ఫీల్, అది గాడ్ అనండి, లేదంటే హయ్యర్ ఇంటెలిజెన్స్ అనండి, ఏదైనా అనండి, కానీ ఎవ్రీ సెకండ్ మీకు వస్తున్న వరం కదా. మరి ఏ నిమిషమైనా ఆగిందంటే, ఆ ఫ్లో కట్ అయ్యిందంటే మొత్తం మన జీవితం అంతా నాశనం అయిపోయినట్టేగా. సో ఈ హెల్త్ గురించి ఒక్కొక్కటిగా మనము ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. అంటే ఆ థ్యాంక్ఫుల్నెస్ ని ఫీల్ అవుదాం. అసలు ఎలాగ మన బాడీ ఫంక్షన్ చేస్తుంది అనేది, ఏమేమి మనం ఇప్పుడు రోజు చేసే చేతులతో పని చేస్తాం కానీ నిజంగా అది రియలైజేషన్ లేదు మనకి. అరే ఈ చేతులు లేని వాళ్ళని చూస్తే అప్పుడు ఆ కాసేపు రియలైజేషన్ ఉంటుంది. సో ఒక్కొక్క బాడీ పార్ట్ మనం మాక్సిమం ఎక్స్టెంట్ కి ట్రై చేద్దాం ఈ రోజు. సో మన హ్యాండ్స్ ని తీసుకుందాం అనుకోండి. చేతులు వాడకుండా ఒక రోజు కనుక చేతులు కనుక కట్టేసుకుంటే, లేదంటే కాసేపు ఒక ½ అన్ అవర్ లేదంటే 1 అవర్ ఏదన్నా పని చేయగలమా? ఖచ్చితంగా మనం ఇంకో మనిషిని పిలవాలి మన పనులు చేయటానికి. అంటే ఇంకో మనిషి మీద ఆధారపడాల్సి వచ్చి ఉండేది. ఆ హ్యాండ్స్ తోనే మనం భోజనం చేస్తున్నాము, వాష్రూమ్స్ యూస్ చేస్తాము, మొత్తం పనులన్నీ చేసుకుంటాము, కుకింగ్ చేసి పెడుతున్నాము, మన పిల్లల్ని ఎత్తుకుని పెంచుంటాము. సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరినన్నా ఈ హ్యాండ్స్ తోనే సపోర్ట్ చేసాము. చదువుకోవాలన్నా బుక్ తీయాలి, ఇప్పుడు క్లాస్ వినాలన్నా ల్యాప్టాప్ ఆన్ చేసుకుని ఓపెన్ చేయాలి. సో ఇలా చూసుకుంటే దేనికైనా కూడా హ్యాండ్స్ అనేవి అతి ముఖ్యమైనవి మన జీవితంలో. సో ఇవి లేనిదే ఒక్కసారి పనులు అనేవి ఎప్పుడు అయ్యుండి ఉండవు. పనులు ఏదన్నా చెయ్యాలంటే మనం ఎవరో ఒకరిని పిలుచుకోవాల్సి వచ్చి ఉండేది. అంటే తెలుసో తెలియకో ఎవరో ఒకరికి భారం అయ్యుండి ఉంటాం కదా. వాళ్ళకి లైఫ్ లాంగ్ అంటే మనము సంతోషంగా ఉండము, అరే ఎప్పుడు వీళ్ళతో చేయిస్తున్నామని వాళ్ళకి వాళ్ళ టైం మొత్తాన్ని మనం తీసుకుని ఉండి ఉంటాం. సో అలా చూసుకుంటే ఈ హ్యాండ్స్ కి ఎంత థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి మనం కదా. సో మనస్ఫూర్తిగా, మనస్సుతో, మీరు హార్ట్ తో ఫీల్ అవుతూ థ్యాంక్ యూ చెప్పుకోండి ఒకసారి. హ్యాండ్స్ ని జస్ట్ మీరు టచ్ చేసో లేదంటే ఒకసారి మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ మై హ్యాండ్స్. సో ఇవి లేనిదే మనం ఏ పని చేసుకోలేమండి. సో థ్యాంక్ యూ ఫర్ మై హ్యాండ్స్ అని చెప్పి ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. సో దట్ ఆ ఫీల్ హైగా ఉన్నప్పుడు మీరు కనుక ఆ గ్రాటిట్యూడ్ ని సెండ్ చేస్తే అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం కాళ్ళని తీసుకుంటే, మన బిగ్గెస్ట్ వే ఆఫ్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనగానే మనకి సైకిల్, కారు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ అసలు అసలు ఒరిజినల్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి? మన లెగ్స్ కదా. మనం చదివేటప్పుడు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలకి వస్తుంది. బట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాళ్ళు లేకపోతే సైకిల్ దాకా వెళ్ళాలన్నా, సైకిల్ తొక్కాలన్నా, కార్ ఎక్కాలన్నా ఇంట్లో నుంచి ముందు బయట దాకా వెళ్ళాలి కదా. అసలు ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళాలి కదా. అసలు మనం ఉన్న బెడ్ పై నుంచి కాలు కిందకి దింపినప్పుడు కదా ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయ్యేది. సో బిగ్గెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ మన లెగ్స్, మన కాళ్ళు.
ఈ కాళ్ళతోనే మనం అన్ని పనులు చేసుకుంటున్నాము. బేసిక్ గా మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలన్నా, ఈ ప్రపంచాన్ని చూడాలన్నా, మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా కాళ్ళు లేనిదే చాలా కష్టం. ఎందుకంటే మళ్ళీ కూడా వీ నీడ్ ఏదో ఒక కర్రో ఏదన్నా కావాలి, లేదంటే డిపెండెన్సీ ఇంకో మనిషి మీద మనం ఆధారపడి ఉంటాం. అవేమీ లేకుండా ఒక రకమైన స్వేచ్ఛ కాదు కాళ్ళు అనేది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. సో ఇది అతి పెద్ద స్వేచ్ఛ. సో అందుకని కాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. అసలు కాళ్ళల్లో కొంతమందికి రెండు కాళ్ళు సమానంగా ఉండవండి. ఆ సమానంగా ఉండకపోవడం మూలన వాళ్ళు స్ట్రైట్ గా నిలబడలేరు. అంటే వాళ్ళు బ్యాలెన్స్డ్ గా కూడా నిలబడలేరు. జస్ట్ కాళ్ళలో చిన్న కరెక్షన్ ఉండటం మూలన, అంటే బోన్స్ లో అరేంజ్మెంట్ లో గానీ, లేదంటే ఆ షేప్ లో గానీ ఏమైనా కొంచెం తేడా ఉన్నా కూడా వాళ్ళు స్ట్రైట్ గా నిలబడలేరు. ఒక కాలు పొడుగు, ఒక కాలు తక్కువ పొడుగు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వీ హావ్ సీన్. సో మా ఇంట్లో ఒక హెల్పర్ ఉంటారు. తను చూడటానికి చాలా హెల్దీగా ఉంటారు, మంచిగా హుషారుగా, అందరికంటే బలంగా, చాలా మంచిగా అనిపిస్తారు. కానీ ఒక రోజు మా పిల్లలతో తను ఆడటానికి ట్రై చేసినప్పుడు పరిగెత్తమంటే నేను పరిగెత్తలేనని చెప్పింది. పరిగెత్తలేవా, ఎందుకు, నీకు ఏమైందమ్మా అంటే తను చెప్పిందమ్మా, నాది ఒక కాలు పొడుగు ఎక్కువ ఉంటుంది, ఒక కాలు వంకర మూలన పొడుగు లేనట్టు ఉంటుంది, దాని మూలన నేను పరిగెత్తలేనని చెప్పింది. అది మేము తను చెప్పందిగా తెలిసేదే కాదు ఆ విషయం. అంటే అంత మైన్యూట్ గా ఉన్నాయి ఇలాంటి విషయాలు. కానీ ఇలాగ ఏమీ లేకుండా నార్మల్ లెగ్స్ ఉన్నాయి అంటే అది నిజంగా ఎంత అదృష్టమో కదా. సో తను ఎప్పుడు పరిగెత్తదు. తను కుంటుతూ నడుస్తుంది కొంచెం. అది కూడా తెలియదు. కానీ తను చెప్పిన రోజు నుంచి గమనిస్తే నిజంగానే తను నడక కూడా నార్మల్ గా లేదండి. సో ఒక సైడ్ కి బెండ్ అయి నడవాల్సి వస్తుంది. సో ఇలా ఇది స్మాలెస్ట్ నేను చెప్పేది, చిన్నది కింద లెక్క. ఇలా పెద్ద పెద్దవి అండ్ ఏజ్ తో పాటు వచ్చే ఇష్యూస్, ఇవన్నిటి నుంచి కూడా మనం గనక కంప్లీట్ గా గ్రాటిట్యూడ్ ని చూపించగలిగితే, వాటి పట్ల మనకు ఆ కృతజ్ఞత భావం ఉంటే, ఎన్నో రకాలుగా హెల్త్ మనకి ఇవ్వబడుతూనే ఉంటుంది. సో దానికి ఏదన్నా మన దాకా రావాలంటే ముందు మనం ఇవ్వాలి. మనం ఇవ్వాల్సింది ఈ గ్రాటిట్యూడ్. కంప్లీట్ గా ఈ కృతజ్ఞత భావంతో ఉండగలిగితే గనక మనం మేజర్ ఇష్యూస్, అంటే మేజర్ టు మైనర్ ఇష్యూస్ ని అవాయిడ్ చేయగలుగుతాం లైఫ్ లో. అండ్ అదే కాకుండా ఈ 24 hours, అంటే 24/7 ఈ హెల్త్ ఇవ్వబడుతూనే ఉంటుంది మనకి. సో దానికోసం ఈ రోజు మన లెగ్స్ కి ఒక్కసారి మీరు జస్ట్ మీ హ్యాండ్స్ తో మీ కాళ్ళు ఇలా పట్టుకోండి. మీ మోకాళ్ళ దగ్గర ఎక్కడో చోట టచ్ చేసి జస్ట్ ఫీల్ దట్ థ్యాంక్ యూ, సే థ్యాంక్ యూ టు యువర్ లెగ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ఫర్ ఆల్వేస్ గివింగ్ మీ ద ఫ్రీడమ్ ఆఫ్ వాకింగ్, ఫ్రీడమ్ ఆఫ్ జంపింగ్, ద ఫ్రీడమ్ ఆఫ్ కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, ఏది చెయ్యాలన్నా సరే వీ నీడ్ ద లెగ్స్. అటు నుంచి ఇటు ఒక 2 అడుగులు వేయాలన్నా కూడా కాళ్ళు అవసరం. సో అందుకని మనం కాళ్ళకి కృతజ్ఞత భావాన్ని తెలుపుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేవి మన సెన్సెస్. అంటే మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం క్లాస్ లో. కళ్ళు అతి పెద్ద వరం కదా. అంటే బాడీ పార్ట్స్ ఏది చెప్పుకున్నా కూడా ఒక ఏది ఒక దాంతో ఒకటి గొప్ప లేదా తక్కువ ఎక్కువ లేవు. వేటి ఫంక్షన్ అయితే సరిగ్గా చేస్తున్నాయి కాబట్టి వీఆర్ కాల్డ్ యాజ్ నార్మల్. సో కళ్ళుని తీసుకుంటే కళ్ళతోనే మనకి ఇష్టమైన వాళ్ళని చూడగలుగుతున్నాం. మనం ఎంతో ఇష్టమైన వాళ్ళు మన తలలో ఆ పిక్చర్ ఎలా పడుతుందండి. మీకు ఇష్టమైన వాళ్ళు అనగానే మీకు ఇప్పుడు కొంతమంది గుర్తొచ్చుంటారు కదా. సో బికాస్ ఆఫ్ ఐస్ వీఆర్ సీయింగ్ దెమ్. వాళ్ళని ప్రేమించగలుగుతున్నాము, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుసుకోగలుగుతున్నాము, చెప్పినా చెప్పకపోయినా కూడా. ఉమ్, మనని అసలు ముందు మనం ఎలా ఉంటామో తెలియాలంటే అద్దంలో చూసుకున్నప్పుడు మన కళ్ళు ఉండాలిగా. ఈ ప్రపంచాన్ని ఎలా చూసుంటాం, వరల్డ్ మొత్తాన్ని. అండ్ ఈ రోజు మనం ఇలా ఎలా కలుస్తున్నాము. సో ఈ కళ్ళ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటున్నాం. మనం ఎన్నో విషయాలు మా చెప్పకనే అర్థం అవుతున్నాయి కళ్ళ ద్వారా. సో ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే, లేదంటే మనం చెప్పేది అర్థం అవ్వాలంటే ఆ మనిషి కళ్ళల్లోకి నేరుగా చూసినప్పుడు మనకి ఎన్నో విషయాలు, అంటే మనకి కూడా అంటే కమ్యూనికేషన్ ద్వారా కూడా అందని విషయాలు కళ్ళ ద్వారా అందుతాయి. ఓకే, అంటే ప్రతి నిమిషం మనం ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నాం దీని ద్వారా. సో ఇది కలర్ ఇలా ఉంది, దీనిలో షార్ప్ గా ఉంది, లేదంటే ఇది కాలుతుంది, మంట తగులుతుంది, ఏవి తెలియవు. ఏదైనా కూడా అంటే టచ్ సెన్స్ ని వాడాల్సిందే కళ్ళు లేనప్పుడు కదా. వాళ్ళు ప్రతి నిమిషం ఒకసారి కళ్ళకి ఈ రోజు గనక ఎవరన్నా ప్రాక్టికల్ గా అంటే నిజంగా ఈ గ్రాటిట్యూడ్ ని చాలా డీప్ గా ఫీల్ అవ్వాలి అనుకుంటే, కళ్ళకి గంతలు కట్టేసుకుని ఒక్క 1 hour నార్మల్ గా మీరు రోజువారీ పనులు చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఒకవేళ అలా చేస్తే ఆ గ్రాటిట్యూడ్ ఆ పీక్ లో అన్నమాట, అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఎందుకంటే కళ్ళు లేని వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు పూర్తిగా వాళ్ళ సెన్స్ టచ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళు కళ్ళతో చూడలేరు కాబట్టే కదా వాళ్ళన్నిటిని స్పర్శతో దే టేక్ ఇన్ఫర్మేషన్. మనం ఏం చేస్తున్నాం, కళ్ళతో చూసి సేఫ్ అని చూసుకోగలం, కానీ వాళ్ళు ముట్టుకోవాలి, వాళ్ళకి అది గుచ్చుకోవాలి, అది గుచ్చుకున్నప్పుడే అది గుచ్చుకుంటుందని తెలుస్తుంది వాళ్ళకి.
కదా. ఒకసారి కాదు, ప్రతిసారి. కదా. ప్రతిసారి దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. కానీ మనం ఒకసారి ప్రమాదం వస్తే రెండోసారి దాని జోలికి వెళ్ళక్కర్లా. కదా. ఎందుకంటే కళ్ళు చెప్పేస్తాయి, నీకు లాస్ట్ టైం ఇది గుచ్చుకుంది, డోంట్ గో, ఇది ఫైర్, వేడి, జాగ్రత్త. సో కానీ ఇవి సెన్స్ తోనే ఈ ఇన్ఫర్మేషన్ ని పట్టుకోవాలి వాళ్ళు. వాళ్ళు చదవాలన్నా రాయాలన్నా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఒక్కొక్క అక్షరాన్ని గనక, ఈ బ్రెయిలీ, బ్రెయిలీ ఎలాగండి, ఆ డాట్స్ అన్నిటిని అంటే బొడిపెల్లాగా ఉంటాయి ఎత్తుగా, వాటిని టచ్ చేసినప్పుడే మనకి లాంగ్వేజ్ అర్థం అవుతుంది. అంటే ఒక్కొక్క అక్షరాన్ని ప్రతి నిమిషం వాళ్ళు టచ్ చేసి చూసుకుంటే గానీ అర్థం కాదు, కానీ వాళ్ళు అంత కష్టపడి చదువుతారు, చదవాలనుకునే వాళ్ళు. కదా. అలా ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా చేస్తున్నారు చాలా మంది. అంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులం, కళ్ళు బాగుండటం అనేది ఎలాంటి వరం అది. సో స్క్రీన్ టైమ్స్ ఇప్పుడు ఎక్కువైపోయి మనకి, అంటే మనం వాటిని అబ్యూస్ చేస్తున్నాం. టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైమ్స్, కళ్ళు పాడైపోతున్నాయి, సరిగా కనపడట్లేదు. ఆ, మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలమా వీటిల్లో ఏదన్నా పాడైతే? కదా. సో అలాంటి కళ్ళకి మన ప్రపంచాన్ని, అంటే ఈ ప్రపంచం ఇలా ఉంటుంది అని పరిచయం చేసిన కళ్ళు, లేదంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రమాదాలని ముందుగానే మనకి సంకేతిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతున్న కళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించగలిగే, అంటే కళ్ళతో చూసినప్పుడు ఆ నిండుతనం వేరు కదా. చూడగలగటం అనేది, మన పిల్లల్ని మనం కళ్ళారా చూస్తున్నాం, ఇదొక వరం. కళ్ళు లేవు పిల్లల్ని, వాళ్ళు చూడలే ఏ రోజు. తల్లిలు వాళ్ళు ప్రేమించగలరు కానీ వాళ్ళు ఎప్పుడు చూడలేరు వాళ్ళని, ఇఫ్ దే హ్యావ్, కదా, ఐలో ఏమైనా ఐసైట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఎప్పుడు వాళ్ళ కళ్ళతో చూడలేరు. అంటే ఇది ఒక రకమైన అద్భుతమైన ఆస్వాదించే ఇది కదా. సో దీన్ని మనకి ఇలా ఇవ్వగలిగినందుకు మనస్ఫూర్తిగా మన ఐస్ కి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ ఫర్ మై వండర్ఫుల్ ఐస్, ఐస్ అండ్ ఐసైట్. సో ఇది బాగున్నందుకు, అన్ని విధాల ఈ ప్రపంచాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నందుకు, ప్రకృతిని చూడగలుగుతున్నందుకు, సూర్యుడిని చూడగలుగుతున్నందుకు, చందమామ ఇలా ఉంటాడు, ఇంత అందంగా ఉంటాడని తెలిసినందుకు, నక్షత్రాలను చూడగలుగుతున్నందుకు, పక్షులు, జంతువులు, ప్రతి చిన్నది, ప్రతి చిన్న సంతోషాన్ని కళ్ళతో ఆస్వాదిస్తాం మనం. వానని అనుభవించపోయినా కూడా చూసినా చాలు కదండి, సంతోషంగా అనిపిస్తుంది కదా. సో అంటే ఎక్స్పీరియన్సెస్ ఒకసారి అనుభవించిన తర్వాత, జస్ట్ మనం తర్వాత చూసినా చాలు, మనం ఆ ఫీలింగ్ లోకి వెళ్ళగలుగుతున్నాం కదా. సో మనం ఇప్పుడు గ్రాటిట్యూడ్ రాస్తున్నాము, గ్రాటిట్యూడ్ రాసేటప్పుడు ఇప్పుడు మనం థ్యాంక్ యూ చెప్పుకునేటప్పుడు మనకు ఆ మెమరీస్ లోకి వెళ్తున్నాం. ఆ మెమరీస్ కి వెళ్తున్నప్పుడు మనకు ఆ పిక్చర్ పడుతుంది, ఎంత అందంగా ఉంటుంది ఆ పిక్చర్. మీరు రాసేటప్పుడు మీరు చూడట్లేదు, నేను మీ ఫేసెస్ చూస్తున్నా కదా, మీరు గ్రాటిట్యూడ్ నిన్న రాస్తున్నారా, మీరు తెలియకుండానే మీ ఫేస్ లో చక్కటి స్మైల్ ఉంటుంది. మీ మీ ఏమంటారు, ఈ లైన్, లిప్ లైన్ చక్కగా ఇలా ఉంటుంది మీరు రాసుకుంటున్నప్పుడు, అంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు ఎవరు తీసుకెళ్తున్నారు, ఆ విజన్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఆ అనుభవాల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు తెలియకుండానే మీ ఫేస్ లో చక్కటి ప్లెజెంట్ స్మైల్ ఉంటుంది, మీరు మీరు ఎంతో ఆస్వాదిస్తూ రాస్తున్నారు వాటిని. సో నేను మిమ్మల్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది అది చూడటానికి నా కళ్ళతో. కదా. సో అందుకని మన కళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుందాం. సో నెక్స్ట్ ది మన బ్రీదింగ్. ఈ గాలి తీసుకుంటుంది, అన్ని సక్రమంగా ఉన్నాయి కాబట్టి ముక్కు ద్వారా గాలి తీసుకుంటున్నాం. అసలు గాలి తీసుకోలేకపోతే చాలా మందికి చాలా అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి ముక్కులో, తెలుసా మీకు? ఎప్పుడన్నా మన ఫ్యామిలీ, మీరు మా ఫ్యామిలీలోనే ఉన్నారు, యాక్చువల్ గా మా ఫాదర్ కి ఉండేది ఆ ఇష్యూ, తన గాలి పూర్తిగా తీసుకోలేకపోయేవాడు రీసెంట్ ఇయర్స్ దాకా కూడా. ఎందుకంటే తనకి ముక్కులో ఒక బోన్ ఎక్స్ట్రా పెరిగింది, అది తనకి వెళ్లే కొద్దీ ఇబ్బంది ఎక్కువైపోయి అది ఎందుకో తెలియక చాలా రోజులు సఫర్ అయ్యారు. ఎంతలాగంటే తనకి బోన్ ఎక్కువ పెరిగింది, కట్ చేయాలని చెప్పారు. దాని మూలన తన గాలి నిండా తీసుకోలేరు, తనకి హెడ్ ఏక్స్ వస్తా ఉండేవి, రకరకాల ఇష్యూస్ చూసాం మేము తనతో. ఏంటో తెలియదు, ఆఖరికి అది సర్జరీ దాకా దారితీసింది. సో ఆ బోన్ ని వాళ్ళు కట్ చేశారు ముక్కు దగ్గర. సో ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా చక్కటి, కరెక్ట్ గా ముక్కు ఉండటం అనేది కూడా అదృష్టం. సో ఇలానే తీసుకుంటే మనము స్మెల్, వాసన చూస్తాము. అసలు వాసనలతో ఎన్నో ఇన్ఫర్మేషన్లు మనకు అందుతాయి. మనం ఏదైనా ఆస్వాదించాలి అంటే పువ్వు అయినా సరే, పర్ఫ్యూమ్స్ అయినా సరే, ప్రకృతినైనా సరే, వానని, మట్టి వాసన, ఇవన్నీ కూడా ముక్కు నుంచి ఆస్వాదించేది కదా. సో ఇది పాజిటివ్ సైడ్. కానీ నెగిటివ్ సైడ్, ఏదన్నా కుళ్ళిపోయింది ఇంట్లో ఫుడ్, మనం మార్నింగ్ వండుకుంది ఎండాకాలం సాయంత్రానికే వాసన వచ్చేస్తాయి కదా కొన్ని. స్మెల్ తెలియకపోతే కడుపులో పడి కడుపు పడేదాకా తెలియదు, కానీ మనం ఫస్ట్ ఆ ఫుడ్ ప్లేట్ ఓపెన్ చేయంగానే వస్తుంది వాసన, తెలిసిపోద్ది ఇది పోయిందని చెప్పి. అది పోయింది, ఇది మీరు ముట్టుకోవద్దు అని చెప్పి మనం అలర్ట్ అయిపోయి మిగతా వాళ్ళని అలర్ట్ చేస్తున్నాం. ఎలా చేయగలుగుతున్నాం అది? బికాస్ ఆఫ్ ద స్మెల్ కదా.
ఈ వాసన సెన్స్ ఎంత బాగుంటే అన్ని రకాలుగా మనం సేఫ్ గా ఉన్నట్టు లెక్క. సో బయట ఫుడ్స్ గానీ మన ఇంట్లో ఫుడ్స్ గానీ ఏదైనా చూడండి, ఈ సెన్స్ బాగున్నప్పుడు వెంటనే గుర్తుపట్టగలం. వాసన టేస్ట్ లింక్డ్. సో వాసన రానిదే రుచిని ఆస్వాదించలేము కదా. ఇది మళ్ళీ కరోనాలో బాగా క్లియర్ గా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో స్మెల్ అండ్ టేస్ట్ రెండు ఒకేసారి పోయేవి, ఎందుకంటే దే ఆర్ ఇంటర్లింక్డ్. ఆటోమేటిక్ గా స్మెల్, టేస్ట్, సెన్స్ రెండు ఒకేసారి పోయినప్పుడు అసలు లైఫ్ లో ఏమి ఆస్వాదిస్తున్న ఫీలింగ్ రాదు. నోట్లో ఏం పెట్టుకున్నా తెలియట్లేదు, ముక్కు ఏం వాసన రావట్లా. అంటే వీలైనన్ని విధాల ఇన్ఫర్మేషన్ కట్ అయిపోయింది ప్రపంచం నుంచి మాకు. సో లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టంగా అనిపించేది కొన్ని మంత్స్. దగ్గర దగ్గర 3-4 months వీఆర్ నాట్ ఏబుల్ టు స్మెల్ ఎనీథింగ్, వీఆర్ నాట్ ఏబుల్ టు టేస్ట్ ఎనీథింగ్. తింటున్నాం అంటే తింటున్నాం, ఎందుకంటే తినపోతే ఈ కరోనా తగ్గదు. సో తినాలి. ఫీడ్ చేసేవాళ్ళం, అంటే కంపల్సరీ పుష్ చేసేవాళ్ళం ఫుడ్ ని లోపలికి. ఆ టేస్ట్ తెలియట్లేదు, అదొక పనిష్మెంట్ లాగా మారిపోయేది. అండ్ స్మెల్స్ ఏమీ తెలియవు, లోపల ఏమవుతుందో తెలియదు. వాసన పోయిన వాళ్ళకి చుట్టూరా ఎలాంటి వాసన వచ్చినా వాళ్ళు క్యాజువల్ గా కూర్చుని ఉంటారు. కానీ అదే స్మెల్ సరిగ్గా ఉన్న వాళ్ళు వెంటనే ఇక్కడ బాలేదు అని చెప్పి దే విల్ చేంజ్ దర్ ప్లేస్. కానీ వీళ్ళు మాత్రం పాపం అక్కడే అలానే కూర్చుని ఉంటారు. అండ్ ఇది కూడా వీ హావ్ సీన్ ఇట్ ఇన్ కరోనా. పాపం వాళ్ళకి అక్కడ ఎంత ఏంటంటే మనం మామూలుగా అయితే నార్మల్ గా అయితే లీడ్ చేయలేము లైఫ్. అలాంటి ప్లేసెస్ లో కూడా దే విల్ బి కంఫర్టబుల్. అండ్ ఈవెన్ ఫుడ్ పాడైనా తెలియదు, దే ఈట్ ఇట్. దే ఈట్ ఇట్ అండ్ బానే ఉంది కదా అంటారు, ఎందుకంటే వాళ్ళకి వాసన లేదు. అండ్ ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళకి స్టమక్ లో ఏదో ఇష్యూ వస్తుంది, లేదంటే వాళ్ళకి అది ఫుడ్ బయట నుంచి బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తా ఉంటది. అది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సంకేతాలను వచ్చి కడుపు నొప్పి వచ్చి వామిటింగ్ అయ్యేదాకా కాకుండా మనం ముందుగానే మనల్ని అలర్ట్ చేస్తుంది ప్రమాదాల నుంచి. సో ఇలాగా ఈ సెన్సెస్ అనేవి అన్నమాట. అంటే మన స్మెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ మై నోస్ అండ్ మై స్మెల్. ఈ సెన్సెస్ వెరీ 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 ఇంపార్టెంట్. వీటి ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మనకు తెలుస్తున్నాయి. మనం వంట చేయాలంటే వంట బాగుందా లేదా అంటే ముక్కుతో వాసన చూసి చెప్పేయగలం ఏది బాగుంది ఏది తక్కువైంది. కొంతమంది జస్ట్ స్మెల్ చూసి ఏది సరిపోలేదో కూడా చెప్పగలుగుతారు. సో ఇవన్నీ కూడా అండ్ మనం కాంబినేషన్స్ ట్రై చేస్తాం వెళ్ళిపోయి. ఎందుకు ఊరికే మనం రెస్టారెంట్స్ లో ఫుడ్ ని ట్రై చేయాలనుకుంటాము? సీక్రెట్ ఇదే, మంచి వాసన, కొత్త వాసన కదా. అది పర్ఫ్యూమ్స్ ట్రై చేస్తారు చాలా మంది. కొత్త కొత్త పర్ఫ్యూమ్స్ మన దగ్గర ఎన్న మళ్ళీ షాప్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ కదా. ఎందుకని? కొత్త వాసన కదా, కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త సంతోషం. సో ఇలా చూసుకుంటే వాన పడినప్పుడు వాన పడక ముందే ఆ హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఎలా అవుతున్నాం? మట్టి వాసన కదా. ఎక్కడో ఆల్రెడీ పడంగానే ఆ వాసనకే మనం మంచి ఫీలింగ్స్ లోకి లిఫ్ట్ అవ్వగలుగుతున్నాం. పిల్లలు, మన పిల్లల్ని మీరు బాగా గమనించండి. చిన్న చిన్న పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఒక రకమైన స్మెల్ ఉంటుంది చిన్న పిల్లలకి. వీ కెన్ ఫీల్ దట్ కదా. ఎంత మంచి ఫీలింగ్ ఉంటుంది అది మన పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు. అంటే వాళ్ళని కళ్ళతో మాత్రమే చూడం, మన అన్ని విధాలా గుర్తుపడతాం. మనని పిల్లలు అలానే గుర్తుపడతారు. అసలు పుట్టినప్పుడు కళ్ళు వాళ్ళకి సరిగా కనపడవు కదా. సో కళ్ళు వాళ్ళకి కనపడనప్పుడు వాళ్ళు గుర్తుపట్టేది తల్లిని వాసన ద్వారానే. వాళ్ళ స్మెల్ ద్వారా సెన్స్ చేస్తారండి పిల్లల్ని. దాన్ని బట్టే తిన అమ్మ అని చెప్పి దే ఫీల్ దట్ సెక్యూర్ ఫీలింగ్. అంటే కడుపులో ఉన్నప్పుడు ఒక లెక్క, వాళ్ళకి అసలు ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగో తల్లి పిల్ల అంటే ఇప్పుడు మనం కాదు, మనుషులమే కాదు, జంతువులు కూడా అంతే కదా. కళ్ళు తెరవవు చాలా నాళ్ళు. ఏవి పిల్లిలు కుక్కలు ఏవైనా జంతువులు కళ్ళు తెరవవు, కానీ ఎలా సెన్స్ చేస్తున్నాయి, అమ్మని ఎలా గుర్తుపడుతున్నాయి? వాసన ద్వారా కదా. సో థ్యాంక్ యూ ఫర్ మై స్మెల్, థ్యాంక్ యూ ఫర్ మై టేస్ట్. ఈ టేస్ట్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ చెప్పుకొని ఈ రోజు వీలైనన్ని సార్లు అంటే మీరు తినేటప్పుడు అప్పుడు కూడా వీటిని గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకుని ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండండి. ఈ సెన్సెస్ ని అంటే ఎప్పుడెప్పుడు మీరు పర్టికులర్ గా వీటిని వాడుతున్నారో అప్పుడు కనీసం థ్యాంక్ యూ చెప్పుకునే ప్రయత్నం, కనీసం 3 to 4 సార్లు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు మొత్తంలో. ఈ సెన్సెస్ కి మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి. సో హార్ట్ ని తీసుకుందాం. హార్ట్, హార్ట్ ఎంత ఇంపార్టెంట్. ఒకసారి ఆగిపోయింది అనుకున్నాం సరదాగా కాసేపు, ఒకసారి ఆగిపోయింది, అయిపోయింది ఇంకా మొత్తం సరదాగా కాసేపు. వినడానికి కూడా భయంగా ఉంది కదా. సరదాగా కాసేపు ఒక్క నిమిషం రెస్ట్ తీసుకుంది హార్ట్. ఒక్క ఒక్క జస్ట్ 2 seconds రెస్ట్ తీసుకుందండి అంతే. మనం తీసుకుంటున్నాం కదా బోల్డ్ అంత పని రోజు మొత్తం చేస్తున్నాం అని చెప్పి నైట్ వచ్చి మొత్తం 8 గంటలు నిద్రపోతున్నాం కదా. హార్ట్ కూడా ఈ రోజు కాసేపు రెస్ట్ ఇద్దాం అని అనుకుందాం. ఏమవుతుంది? ఒక్క నిమిషం రెస్ట్ తీసుకుందంటే అయిపోయింది కదా మొత్తం. మన లైఫ్ మొత్తం, మన కన్న కలలు అన్ని అయిపోయి. సో అంటే ఎటర్నల్ రెస్ట్ మ్యామ్. అదే ఇటర్నల్ రెస్ట్, అవునండి. సో అందుకని
ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోకుండా, అంటే ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్ గా పనిచేస్తుంది. అండ్ మనమేమి కొట్టుకో 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 అని చెప్పట్లా. చెప్పకపోయినా పనిచేస్తుంది. చెప్పకపోయినా అంటే అర్థం ఏంటి? మన ఇంటెలిజెన్స్ ఏం వాడట్లేదు, మన బాడీలో ఇంటెలిజెన్స్ ఉంది. అంటే మనం అనుకుంటున్నాం ఈ మైండ్ తోనే మనం పనులన్నీ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం కదా. నేను చెప్పంది ఏ పని అవ్వదు అనే ఫీలింగ్ ఉంది కదా మనకి. నిజంగానా? నిజంగా హార్ట్ మీ పర్మిషన్ అడిగి కొట్టుకుంటుందా, లేదా మీరు చెప్తే కొట్టుకుంటుందా? లేదు. ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కాబట్టి మన బాడీకి సొంత ఇంటెలిజెన్స్ ఉందండి. అందుకనే మనకి ఎప్పుడు హార్ట్ కంటిన్యూస్ గా కొట్టుకోవటానికైనా, మన బాడీలో అవసరం లేని బయటికి పంపటం అయినా, ఇవేమి మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి కదా. మీరు తినిన ఫుడ్ పడపోతే మీకంటే ముందు మీ బాడీ చెప్తుంది కదా. కదా. అది వామిటింగ్ లాగా వచ్చేస్తుందంటే అర్థం ఏంటి? మీరు కాదు కదా, మీకు తెలియదు కదా. మరి ఎలాగా? మీ బాడీలోకి ఏదైనా ఫారెన్ బాడీ వస్తే, అంటే వైరస్ గాని బ్యాక్టీరియా గాని మనకి హార్మ్ చేసేవి వచ్చినప్పుడు జ్వరం వస్తుంది. జ్వరం అనేది ఏంటి యాక్చువల్ గా? జ్వరం అనేది ఈ బాడీలో ఆ ఫారెన్ బాడీతో మన బ్లడ్ లో ఉండేవి ఫైట్ చేస్తాయి. ఆ ఫైటింగ్ మూలన వచ్చే రియాక్షన్, అంటే ఆ ఫైటింగ్ జరుగుతూ ఉంటది కదా. ఏది? ఫారెన్ బాడీస్ తో, అంటే బ్యాక్టీరియాతో వైరస్ తో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవరు? మన బ్లడ్ లో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తూ ఉంటాయి వీటితో. ఏంటి? బయటికి పంపించేయడానికి. ఈ పంపించే ప్రాసెస్ లో ఇన్ఫ్లమేషన్ అన్నమాట. అంటే బాడీ చూపించే రియాక్షన్ వేడి. ఈ వేడి వస్తుంది అంటే అర్థం ఏంటి? మన బాడీ ఫారెన్ బాడీస్ తో ఫైట్ చేస్తుందని అర్థం. బయట నుంచి వచ్చిన వాటితో యుద్ధం చేస్తుంది, వాటిని పంపించేస్తుంది. అందుకనే మన బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. మనం ఏం చేస్తాము? అమ్మో జ్వరం వచ్చేసింది, వేడెక్కేస్తుంది అని చెప్పి మందులు వేసుకుని ఆ వేడిని ఆపేయాలని చూస్తూ ఉంటాము. బట్ ఒక ఎక్స్టెంట్ కి ఇక్కడ తను హెల్ప్ చేస్తుంది బాడీ ఆ టెంపరేచర్ ద్వారా. ఇదే సైన్. ఏంటి? అది ఒక ఎక్స్టెంట్ లో, అంటే చాలా పెద్ద విధానంలో ఫైట్ చేస్తుంది, వాటిని బయటికి పంపించేస్తుంది. అలాంటప్పుడు కదా, మీకు అర్థమవుతుంది కదా ఈ ఇప్పుడు బాడీలో ఆ టెంపరేచర్ రైజ్ అవుతుందంటే ఎంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉండొచ్చు లోపల. సో ఎన్నో వైట్ బ్లడ్ సెల్స్ వాటిని పంపించే ప్రయత్నం చేస్తా ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నట్టు కదా. ఏ ఇంటెలిజెన్స్ ఇదంతా హెల్ప్ చేస్తుంది? మనం చెప్పలేదు కదా. ఫారెన్ బాడీ వచ్చిందని మనకి ఎవరు మెసేజ్ కూడా ఇవ్వలేదు, కానీ బాడీ అప్పటికే యుద్ధం మొదలు పెట్టేసి వాటిని తరిమే ప్రయత్నం చేస్తుంది. దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, క్లాట్ కట్టు అని మనం ఏమైనా చెప్తున్నామా? ఏమి చేయట్లేదు కదా. నాచురల్ గా ఎక్సలెంట్ గా చక్కగా అది రక్తం గడ్డ కట్టుద్ది. ఇది సరిగ్గా సక్రమంగా లేకపోతే రక్తం కట్టపోవటం, ఎంత రక్తం లీక్ అయిపోద్ది కదా. అది కూడా ఒక ఇష్యూ కదా, టైంకి బ్లడ్ క్లాట్ అవ్వకపోవటం. సో ఇలా చూసుకుంటే ఎన్ని విధాల మనం బాగున్నాం, ఎన్ని విధాలు బాగున్నాం. సో రక్తం రక్తం గడ్డ కట్టపోయిన టైంకి ప్రమాదమే కదా. అలాంటప్పుడు ఎన్ని విధాలా మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఈ హార్ట్ ప్రతి నిమిషం సరదాగా కూడా ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోకుండా, మనం పుట్టినప్పటి నుంచి, మన పుట్టక ముందు నుంచి, ఇన్ఫాక్ట్ అమ్మ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మళ్ళీ మన ఆఖరి రోజు వరకు అది పనిచేస్తుంది కాబట్టి మనం బాగున్నాం. ఏ మాత్రం చిన్న ఇష్యూ వచ్చినా కూడా మనం అన్ని విధాలా మన ఫ్రీడమ్ కట్ అయిపోతుంది. మనం బయటకు వెళ్ళాలన్నా మనుషులు తడుముకుంటూ ఉంటామండి, ఎవరో ఒకళ్ళు ఉండాలి పక్కన. భయం ఎప్పుడేమో వద్దా అని చెప్పి లోపల స్టంట్స్ వేస్తున్నారు, చాలా ఇష్యూస్ వస్తాయి. హెల్త్ విషయంలో ఎప్పుడు అమ్మో ఇప్పుడు ఏమైనా అవుతుందేమో అని ఒక భయం లోపల. ఒక అటాక్ వచ్చిందంటే చాలు కదా, లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఏది భయపెట్టేది భయపడేది చూడకూడదు, వినకూడదు. దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఫ్యామిలీలో వాళ్ళని చాలా సెన్సిటివ్ గా డీల్ చేస్తారు వాళ్ళని కదా. చాలా విధాల లైఫ్ విల్ చేంజ్. సో అన్ని బాగున్నాయి కాబట్టి ఈ రోజు అన్నిటిని మనం థ్రిల్ థ్రిల్ కోరుకుంటాం. సినిమాల్లో కూడా హారర్ వీలైనంత భయంకరంగా ఉండే సినిమా చూసి వావ్, ఎందుకంటే హార్ట్ తట్టుకుంటుంది వాటినన్నిటిని. సో అవేవి కూడా సాధ్యం కాదు. జైంట్ వీల్ ఎక్కి గిరా గిరా తిరుగుతూ గట్టి గట్టిగా అరుస్తారు చాలా మంది, ఎక్సైట్మెంట్ బైక్ తిప్పుతారు పెద్దగా హై స్పీడ్ పెట్టి రోడ్ల మీద ఎలా పడితే అలా వెళ్తా ఉంటారు. ఇవన్నీ నిజంగా హార్ట్ ఏమాత్రం కొంచెం వీక్ గా ఉన్నా సాధ్యమా? ఇవేవి సాధ్యం కాదు. అంటే నార్మల్ గా ఉన్నాం కాబట్టి మనం ఎలా మామూలుగా, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, కానీ ఇప్పుడు యూత్ పిల్లలు ఏం చేస్తారు? అది ఇంకా ఎక్కువ కిక్ ఎక్కువ కావాలనుకుంటారు, దానికోసం అన్ని ఎక్స్ట్రీమిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ ఎక్స్ట్రీమిటీస్ ఒక్కొక్కసారి దే లూజ్ దేర్ లైఫ్. కానీ అన్ని బాగున్నాయంటే వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ హార్ట్. ప్రతి నిమిషం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ప్రతి పార్ట్ కి, అంటే అది హార్ట్ ఇక్కడున్న ఒంట్లో చివరి పార్ట్ వరకు, తలలో పై పార్ట్ వరకు, ఈ చివరి ఈ అంచుల వరకు కూడా, అంటే చేతి ఈ టిప్ వరకు కూడా పనిచేస్తుంది కాబట్టి బ్లడ్ ని పంపుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంపుతుంది కాబట్టి మనం నార్మల్ గా ఉన్నాం.
సరదాగా కాసేపు అని నేను అంటుంది ఎందుకు అంటే, అసలు అది అనుకోపోతే ఎంతసేపు మన జీవితం కదా. సో బ్లడ్ ఒకవేళ ఈ టిప్ ఉంది కదా ఇప్పుడు నా హ్యాండ్ లో, ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంపించలేదు అనుకుందాం ఈ ముక్కకి. ఈ చిన్న ముక్కు ఉంది కదా, ఈ ఫస్ట్ టిప్. ఈ దీనికి ఆక్సిజన్ సప్లై చేయట్లా. చేయకపోతే ఏమవుతుంది? నెక్రోసిస్ అంటారు. డాక్టర్లు ఏం చేస్తారంటే తీసుకెళ్లిపోయి ఈ ముక్కను కట్ చేసేస్తారు. ఎందుకంటే ప్రమాదం, ఇది కుళ్ళిపోతుంది. ఈ ముక్క తీసేయపోతే ఏలు మొత్తం తీసేయాల్సి వస్తుందని చెప్తారు. సో అది కూడా మేము రీసెంట్ గా ఫేస్ చేసాము. మాకు ఎన్నో ఇయర్స్ గా సర్వ్ చేస్తున్న మా కుక్ అన్నమాట, వాళ్ళ హస్బెండ్ కి ఇదే పరిస్థితి వచ్చింది, గ్యాంగ్రీన్. సో ఆటోమేటిక్ గా ఆయన కాలులో 3 వేళ్లు తీసేశారు, పాదంలో పావో అర భాగమో తీసేశారు. ప్రస్తుతం హీఈస్ ఇన్ హాస్పిటల్. తను నార్మల్ గా లీడ్ చేసింది లైఫ్ ఇన్నేళ్లు, హ్యాపీగా ఉంది. ఆ తను కూడా ఈ ప్రాక్టీసెస్ చేసింది. ఒక ఎక్స్టెంట్ కి షీ వాజ్ హ్యాపీ. బట్ ఒక్కసారి మొత్తం లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ హర్ హస్బెండ్. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఖర్చు ఖర్చు అవుతున్నాయి, అండ్ వాళ్ళ ఇంట్లో సంతోషం మొత్తం వెళ్ళిపోయింది. సో వాళ్ళలో ఒకళ్ళు ఉద్యోగం మానేసి వాళ్ళ నాన్న దగ్గర కూర్చోవాల్సి వస్తుంది ఫర్ సపోర్టింగ్ హిమ్, ఎందుకంటే ఆయన తన పని తను చేసుకోలేరు ఆ సర్జరీస్ మూలన. సో 24/7 వాళ్ళ ఇంట్లో ఒక మనిషి ఎప్పుడు ఆయనకి కాపకాయాలి. అండ్ ఆయన హీఈస్ ఆస్కింగ్ హర్, నేను ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను వదిలేసేయండి. వదిలేయండి అంటే అర్థమవుతుంది కదా, హీ డోంట్ వాంట్ లివ్. నన్ను వదిలేసేయండి, నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. సో హెల్త్ ని ఆయన ఒక టైంలో చాలా నెగ్లెక్ట్ చేశారు, అది మాకు కూడా తెలుసు. ఈవెన్ ఆయన వ్యాక్సినేషన్ కూడా వేయించుకోవడానికి ఎలో చేయాల. హీ డ్రింక్ బాగా. ఆయన వద్దు, దేని మూలాన ఏది అవుతుందో అని చెప్పేసి ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం కంటే తాగటాన్ని చూస్ చేస్తున్నారు ఒక టైంలో. సో నౌ హీ సఫరింగ్. వి వాంట్ హిమ్ టు హీల్, కానీ అది మన చేతిలో ఉందా? కదా. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. సో మన ఆరోగ్యానికి మనం ఎప్పుడు కృతజ్ఞత భావాన్ని తెలుపుకోవాలి అందుకని. సో బ్లడ్, హార్ట్ రోల్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనండి. సో థ్యాంక్ యూ ఫర్ మై వండర్ఫుల్ వండర్ఫుల్ హార్ట్ విచ్ ఈస్ గివింగ్ మీ ఎవ్రీ సెకండ్, గివింగ్ మీ లైఫ్ టు లీడ్. ఈ జీవితాన్ని ఇలా జీవించగలుగుతున్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. నార్మల్, నేను మళ్ళీ అది నార్మల్ అన్న నార్మల్ ఫంక్షనింగే చేస్తుంది, కానీ ఆ నార్మాలిటీ అనేది లేకపోతేనే ఎన్నో ఇబ్బందులు వచ్చేస్తాయి. సో టచ్ సెన్సేషన్, టచ్, స్పర్శ. స్పర్శ అనేది ఎంత ఇంపార్టెంట్. స్పర్శ ఉంది కాబట్టే వేడి చలి వీటినన్నిటిని సెన్స్ చేయగలుగుతున్నాం, టైంకి తగ్గట్టు మన శరీరాన్ని కాపాడుకోగలుగుతున్నాం. చలి ఉంది, స్పర్శ తెలియట్లా. చల్లగా ఉందని తెలియట్లా, ఏమవుతుంది? బాడీ మొత్తం గడ్డ కట్టుకుపోద్ది కదా. మన వెంటనే టెంపరేచర్ చేంజ్ అవ్వగానే దానికి తగ్గట్టు బట్టలు వేసుకుంటున్నాము, దానికి తగ్గట్టు రూమ్ లో టెంపరేచర్ ని సెట్ చేసుకుంటున్నాము. అందుకని బాడీని సేఫ్ గా ఉంచుకోగలుగుతాం. లేదంటే మండే మండే ఎండలో ఎన్ని గంటలైనా ఉండగలం సెన్సేషన్ లేకపోతే. ఏమవుతుంది అప్పుడు? బాడీ హార్మ్ అవుతుంది. కాలేది, సెన్సేషన్ లేదనుకుందాం, మనకేం తెలియదు, వేడి ముట్టుకున్నా ఏమవదు అంటే మనకి ఇన్ఫర్మేషన్ రాదు కాలుతుంది శరీరం అన్నప్పుడు ఏమవుతుంది? శరీరంలో కొన్ని పార్ట్స్ ఊరికే కాలిపోతాయి కదా. అంటే ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతుంది మన సెన్సేషన్ కదండి చాలా విధాల. సో సాఫ్ట్ గా ఉన్నవి, రఫ్ గా ఉన్నవి, షార్ప్ గా ఉన్నవి అని ఇలా ఎలా చెప్పగలుగుతున్నాం? అంటే ఆ టెక్స్చర్స్ ని, సర్ఫేసెస్ ని ఎలా గుర్తుపట్టగలుగుతున్నాం ఈ సెన్సేషన్ ద్వారానే? అంటే ఇది గుచ్చుకుంటది, జాగ్రత్త. ఉమ్, ఇవన్నీ తెలిసేది స్పర్శ ద్వారానే. మనకి ఇష్టమైన వాళ్ళని మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకునేది, తీసుకున్నప్పుడు ఆ ఆస్వాదిస్తామే ఆ సెన్సేషన్ మూలానే. మన పిల్లల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది కదా. మనకి ఇష్టమైన వాళ్ళని దగ్గరికి తీసుకున్నప్పుడు ఎంత బాగుంటుంది ఆ ఫీలింగ్. సో అది మాక్సిమం ఎక్స్టెంట్ లో మనం ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ సెన్సేషన్ మూలానే. ఈ ఫీల్ అన్నమాట. మనకి ఫీల్ ఉంది, ఎలా ఎలా వస్తుంది? టచ్ సెన్సేషన్ ఉండటం మూలనే కదా. సో ప్రమాదాల నుంచి మనని కాపాడాలన్నా, ఈ ప్రపంచాన్ని అన్ని విధాలా మన సేఫో కాదో తెలుసుకోవాలన్నా, ఈ సెన్సేషన్స్ ద్వారా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ సెన్సేషన్స్ గురించి అన్ని చెప్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అని ప్రతిసారి ఈ వర్డ్ వాడుతున్నాను కదా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు చేస్తున్నారు లోపల మళ్ళీ? అంటే ఇది గుచ్చుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నెక్స్ట్ టైం అలర్ట్ గా ఉండు, ఈసారి నీకు ఇది కనపడినప్పుడు కళ్ళు నువ్వు ముందే చెప్పు, ఇది గుచ్చుకుంటుందని సూది అయ్యంటే ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది లోపల? ఎవరు ఈ ప్రాసెస్ చేస్తున్నారు? మళ్ళీ మన అగైన్ మైండ్.
ఆ ఈ పంచేంద్రియాలు ఏమేం చేస్తున్నాయో, ఏమేం ప్రమాదాల్లో పడుతున్నాయో, ఏది మంచి ఏది చెడు మొత్తాన్ని ప్రాసెస్ చేస్తుంది మళ్ళీ మన మైండ్. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. దీనిలో ఏదో ఒకటి సరిగ్గా లేకపోయినా కూడా అయిపోయింది, మనం ఎన్నో విధాల కష్టాల్లో పడినట్టే లెక్క. సో అందుకని మనం ఈ టచ్ సెన్సేషన్ కి థ్యాంక్ యూ. మీరు హ్యాండ్ ఇలా పెట్టుకొని చాలు, తెలుస్తుంది కదా మీకు, ఆ సెన్సేషన్ ఫీల్ అవుతున్నారు కదా. ఎంత బాగుంది, మన చెయ్యి మనం పట్టుకుంటేనే ఆ ఫీలింగ్. ఇంకొకళ్ళు నేను ఉన్నానని చెప్పి చెయ్యి వేసి చెప్పినప్పుడు ఎంత ధైర్యం కదా. సో అలాంటి ఈ సెన్సేషన్స్ కి, మన టచ్ సెన్స్ కి థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఒక అండ్ స్మాల్ మన మైండ్. డౌట్. సారీ. చెప్పండి, చెప్పండి. అంటే నేను ఆ, ఇది నిన్న సారీ అండి, నిన్న క్లాస్ డౌట్ అడుగుదాం అనుకున్నాను. సారీ, కంటిన్యూ చేయండి. సారీ ఫర్ దట్. ఓకే, ఓకే. మనం 6:30, 6:30కి డౌట్ అడగచ్చు. ఒకవేళ మీరు దీనిలో అడగలేకపోతే మీరు మెసేజ్ చేయండి, అంటే రిలేటెడ్ అనిపిస్తే మెసేజ్ చేయండి. క్లాస్ పాస్ట్ క్లాసెస్ అయితే చాలా వరకు మనకి లింక్స్ పెడుతున్నారు, వాళ్ళు అప్లోడ్ చేసి పెడుతున్నారు సురేందర్ గారు. సో వాటిల్లో చూడొచ్చు. లేదైనా కూడా అడగాలి అనుకుంటే కనుక ఆఫ్టర్ 6:30 యూ కెన్ ఆస్క్. సో నెక్స్ట్ ది హియరింగ్, వినికిడి శక్తి. వినికిడి శక్తి ఉంది, మళ్ళీ ఇంటర్లింక్డ్ ఇవి. వినగలుగుతున్నాం కాబట్టే భాష నేర్చుకున్నాం, అవునా? వినని వాళ్ళకి మాట కూడా రాదు. ఒక శాపం కాదు, ఒక దాంతో రెండు శాపాలు పాపం వాళ్ళకి. అంటే వినలేకపోతే మాట్లాడలేము. విన్నప్పుడే కదా ఇలా మాట్లాడాలి, లాంగ్వేజ్ అనేది వచ్చేది ఎప్పుడు? వినడం ద్వారా. సో అంటే వినికిడి ఇది లింక్డ్ మళ్ళీ. ఈ రెండు లింక్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వినికిడి శక్తి లేదు అన్న వాళ్ళకి రెండు పనిష్మెంట్ వాళ్ళకి, అందుకని వాళ్ళకి మాట కూడా డెవలప్ అవ్వదు. వాళ్ళు చిన్నప్పుడు మన పిల్లలు ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ లో ఎలాంటి సౌండ్స్ చేస్తారో అవే సౌండ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఏది చెప్పాలన్నా కూడా. అలాంటప్పుడు ఈ రెండిటికి కూడా, అంటే మన హియరింగ్ కెపాసిటీకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. మనకి ఇష్టమైన వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, అవన్నీ వినగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాం. లేదా మనమే ఉన్నాము, మనకి ఏదన్నా చెప్పాలి అంటే మన గొంతు ముందు మనకు వినపడాలి కదా. ఏదో చెప్పాలనుకుంటున్నాం అందరికి. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నా, నా గొంతే నాకు వినపడిపోతే అయిపోయింది కదా, మొత్తం నా ప్రపంచం మొత్తం క్లోజ్ అయిపోయింది. నేను ఇంక ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయను? ఇదిగో ఇది అని చెప్పి, ఇది నేను అనుభవించాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అని, నా సంతోషాన్నైనా నా బాధనైనా, లేదంటే మీరు బాగుండాలని నేను కోరుకున్నా, నేను ఎలా చెప్పను దాన్ని? నేనే వినలేనప్పుడు నా గొంతుని. సో అలాంటి మన హియరింగ్ కెపాసిటీ, మనం అన్ని వినగలుగుతున్నాం, వినిన వాటిని బట్టి ఇన్ఫర్మేషన్ లోపలికి తీసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాము, మళ్ళీ వాటిని వాడుకోగలుగుతున్నాం. అనుభవాలు, మిగతా మనుషుల అనుభవాలని మనం అర్థం చేసుకునే అతి అద్భుతమైన విధానం వినికిడి శక్తి. ఈ వినినప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ మనం లోపలికి తీసుకుంటాం. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ ఈ క్లాస్ జరుగుతుంది చూడండి, ఇది జరుగుతుందంటే ఇది దీని మూలానే కదా, ఈ వినడం మూలానే, నేను మాట్లాడటం మూలానే ఇది సాధ్యం. మీరు వింటున్నారు, యువర్ కంటిన్యూస్ గా 5:30 నుంచి 7 o'clock దాకా కంటిన్యూస్ గా కూర్చుని వినగలుగుతున్నారు. మీరు వినగలుగుతున్నారు కాబట్టే జరుగుతుంది, అండ్ నేను కంటిన్యూస్ గా మాట్లాడగలుగుతున్నాను కాబట్టి ఇది సాధ్యం అవుతుంది. సో అలాంటి అద్భుతమైన శక్తి కదా, దేవుడు ఇచ్చిన అతి అద్భుతమైన శక్తి. అంటే దీన్ని మంచిగా వాడుకుంటే వీటికంటే మంచివి ఇంకేవి ఉండవు. కానీ వీటిని మనం చెడుగా వాడుకుంటే మన వీటికంటే చెడువి ఇంకేం ఉండవు. అంటే మన లైఫ్ ఒక్క నిమిషంలో నాశనం అయిపోవాలన్నా ఇవే కారణం, బాగుండాలి అన్నా ఇవే కారణం. సో అలాంటప్పుడు వీటికి థ్యాంక్ యూ ఫర్ మై హియరింగ్ ఎబిలిటీ. మనం వినగలుగుతున్నాము అన్ని. సో మనకి ఇష్టమైన వాళ్ళ గొంతులు వినగలుగుతున్నాము, మనకి ఇష్టమైన మనుషుల గురించి తెలుసుకుంటున్నాము, ఈ దేశం కోసం చేసిన, ఈ ప్రపంచం కోసం చేసిన మంచి పనులన్నీ చూసి ఓహో ఇలా ఉండాలి, ఓహో ఇలా ఉండాలి అని చెప్పి మనం ఇన్స్పైర్ అయ్యి, మోటివేట్ అయ్యి, మనం మిగతా వాళ్ళని మోడల్ చేయగలుగుతున్నాం. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ ద హియరింగ్ క్యాపబిలిటీ వీ హ్యావ్. సో థ్యాంక్ యూ ఫర్ మై హియరింగ్ క్యాపబిలిటీ. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ గిఫ్ట్ అని మీరు ఎవరికైతే డైరెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. లేదు ఇంకా బాగా ఫీల్ అవ్వాలంటే మీరు ఆ సెన్సెస్ ని బ్లాక్ చేసి చూసుకోవటం ఈ రోజు. అంటే కాసేపు మీరు చెవులు కాసేపు జస్ట్ మూసి, అసలు మన వల్ల కాదు కదా, కాసేపు మూసేసి ఉంచేసేయి. ఇన్ఫర్మేషన్ ఏమి లోపలికి వెళ్ళదు ఇంకా. ఈ అంటే వినికిడి ద్వారా వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్లోజ్ అయిపోతుంది. అందమైన పక్షుల శబ్దం వినపడదు మీకు. మీరు బయటకు వెళ్తారు, ప్రపంచాన్ని ఆస్వాదిస్తారు. ఎలాగా? కళ్ళ ద్వారా చూసి. ఇంకొకటి, ఈ సెన్సెస్ అన్ని సరిగ్గా పనిచేస్తేనే మనం కొత్త ప్లేసెస్ కి వెళ్ళగలిగేది. చెవులు లేవనుకోండి, సముద్రం, మనం వెళ్ళి సముద్రంలో కూర్చున్నా కూడా అతి ఇంపార్టెంట్ సముద్రంలో ఏంటంటే ఆ సముద్ర ఘోష కదా. దాన్ని మిస్ అవటం అంటే సముద్రం దగ్గరికి వెళ్ళినా ఒకటి, లేకపోయినా ఒకటి కదా. ఆ మన నదులు, ఏవి ప్రవహించే నదులు, ఆ శబ్దం ఎంత బాగుంటుంది, ఎంత హీలింగ్ గా ఉంటుంది అది కదా. ఏం చేయక్కర్లా, జస్ట్ అక్కడ వెళ్ళి కూర్చున్నా చాలు. మనము
ఆ వినిన ముందు ఒక మనిషి, వినిన తర్వాత కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిన తర్వాత ఉండే మనిషికి ఎంత చేంజ్, ఎంత డ్రాస్టిక్ గా చేంజెస్ ఉంటాయి, ఎంత రిలాక్సేషన్ వస్తుంది. సో వాటర్ ఫాల్స్, ఆ శబ్దం పై నుంచి అంత ఎత్తు మీద నుంచి కింద పడేటప్పుడు వచ్చే ఆ శబ్దం, ఆ రీసౌండ్ అన్నమాట, వాటర్ యొక్క రీసౌండ్, అది పడుతున్నప్పుడు రాయి మీద నుంచి పడుతున్నప్పుడు వచ్చే శబ్దం, వాన ఆ టపటప ఆ చినుకుల శబ్దం, అలాగే ఎన్ని రకాల సంతోషాలు ఉన్నాయి మనకి. సో థ్యాంక్ యూ ఫర్ మై హియరింగ్ ఎబిలిటీ అని మనస్ఫూర్తిగా అనుకోండి, మనస్ఫూర్తిగా ఇవి గుర్తు తెచ్చుకుని. ఓకేనండి. సో బాడీలో ఇలాగా చాలా చాలా ఆర్గాన్స్ ఉన్నాయి మనకి. ఇలా ప్రతి ఆర్గాన్ ఒకటి క్లీనింగ్ చేస్తుంది, ఇంకొకటి ఫైటింగ్ చేస్తుంది. మన రక్తం అయితే ప్రతి నిమిషం ఫారెన్ బాడీస్ తో ఫైట్ చేయటం, ఆక్సిజన్ అన్ని ప్లేసెస్ కి పంపించటం. ఈ నరాలు, మజిల్స్ ఇవన్నీ సరిగ్గా లేకపోతే, నరం ఒక్క రోజు మజిల్ పట్టితే చూడండి ఎలా ఉంటుంది. నరం పట్టిందంటాం, మజిల్ పట్టిందంటాం, పట్టినప్పుడు కదా, ఆ రోజు మొత్తం మెడ తిప్పలేము. ఇది బాగుంటే చాలు, ఇంకేం వద్దనిపిస్తది. ఎటు పడుకోవాలో అర్థం కాదు, ఎలా సరి చేసుకోవాలో అర్థం కాదు, రోజులు రోజులు ఇబ్బంది పడతాం. కొంతమందికి అది వెళ్ళే కొద్ది ఇంక్రీజ్ అయిపోతుంది. అది ఇంక్రీజ్ అయినప్పుడు ఉండే బాధలు బాధలు కాదు కదా. సో అవన్నీ సక్రమంగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. వీఆర్ వెరీ ఫైన్, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ లక్కీ. ఇలా ఈ లెక్కను చూసుకుంటే. సో అందుకని ప్రతి లోపల ఉన్న ప్రతి బాడీ పార్ట్ కి మన స్కెలిటన్ సిస్టమ్ అంటే మన ఎముకలు, ఎముకలన్నీ సరిగ్గా ఉన్నాయి కాబట్టి గబుక్కున ఎటన్నా అటు ఇటు పడినా కూడా బాగానే ఉంటున్నాము. కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీస్ ఎక్కువ పర్సంటేజ్ లో, అంటే మనకు తెలియదు కదా కాల్షియం డెఫిషియన్సీ ఉందని ఎప్పుడు తెలుస్తుంది, మనం ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అలాంటివన్నీ చేయించుకోకుండా ఈ పర్సంటేజెస్ తెలియవు. తెలియనప్పుడు ఏమవుతుంది, జస్ట్ క్యాజువల్ గా పడినా కూడా కాళ్ళు ఇరిగిపోతాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆ డెన్సిటీ వాళ్ళకి తగ్గిపోతా వస్తుంది. ఆ తగ్గిపోవటం మూలన వాళ్ళు ప్రతి నిమిషం ప్రాణం చేతిలో పెట్టుకున్నట్టే లెక్క. ఇప్పుడు మనం నడిచినట్టు అన్ని ప్లేసెస్ లో వాళ్ళు నడవలేదు. దే హ్యావ్ టు హ్యావ్ సపోర్ట్. ఎందుకంటే ఇరిగితే మళ్ళీ దాన్ని సెట్ చేయటం ఎంత కష్టం ఆ వయసులో. సో అందుకని థ్యాంక్ యూ ఫర్ ద స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్. మన మజిల్స్ కి, మన నరాలకి ప్రతి నిమిషం ఇక్కడ నుంచి ఈ చివరి దాకా మొత్తం మన సెన్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అంతటిని, లేదంటే శరీరంలో ఎక్కడన్నా బాగోపోయినా మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ని మైండ్ దాకా తీసుకెళ్లాలన్నా ప్రతి దానికి ఈ మైండ్ నార్మల్ గా ఉంది కాబట్టే మనం వీఆర్ కాల్డ్ యాజ్ నార్మల్. మైండ్ సరిగ్గా పని చేయకపోతే మనం నెమ్మదిగా ఆ మనిషిని చూసి కొంచెం భయంగా పక్కకి వెళ్తాం. వాళ్ళు మాట్లాడేటప్పుడు తెలిసిపోద్ది కదా, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. స్లైటెస్ట్ వాళ్ళకి, వాళ్ళు నార్మల్ గా లేరు అనిపించినా కూడా మనం వాళ్ళని మన గ్రూప్ నుంచి వెళ్ళేసేస్తాం తెలియకుండానే. అంటే ఇదిగో వీళ్ళు, వాళ్ళకేదో అర్హత లేదని అనుకుంటాం కదా, పక్కకు వచ్చేస్తాం మనం. వాళ్ళని చూస్తే భయపడతాం కూడా, వీళ్ళు నార్మల్ కాదు అని చెప్పేసి. పాపం ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు కదా, చాలా మంది దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్. అండ్ తెలియకుండా వాళ్ళు సొసైటల్ గా ఎన్నో ప్రెషర్స్ కి గురవుతున్నారు. కానీ మన తల అన్ని విధాలా బాగుంది కాబట్టి, మనం నార్మల్ గా ఉన్నాం కాబట్టి, మనం ఇంకా ఎలా బాగుండాలి అని చెప్పి లైఫ్ ని ఎత్తుక్కుంటున్నాం, అటువైపుకి వెళ్ళగలుగుతున్నాం. సో అందుకని థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ బ్రెయిన్ అండ్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ ద, ఒక్క చిన్న దెబ్బ తగిలితే బ్రెయిన్ కి, లేదంటే ఒక చిన్న బ్లడ్ క్లాట్ వస్తే ఎంత ఇబ్బంది అవుతుంది అది. వాళ్ళు ఈ వీటికి ఎంత స్ట్రెస్ కి గురవుతారో, సర్జరీస్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు. టూ మచ్ స్ట్రెస్ మూలన బ్లడ్ క్లాట్స్ అవుతా ఉంటాయి. వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఎక్కువ స్ట్రెస్ కి పదే పదే గురవటం వలన తలలో కూడా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయంట, ఆ, మా బ్రెయిన్ లో. సో వాళ్ళు ఎన్నో రోజులు ఐసీలో ఉండిపోవటం, బాగున్నారో లేదో తెలీదు, బతికి బయటపడతారో లేదో తెలీదు. ఉమ్, సో థ్యాంక్ యూ అన్- ఫర్ ద వండర్ఫుల్ బ్రెయిన్ అండ్ మైండ్. మైండ్ బాగుంది కాబట్టి మీ వాళ్ళు మీకు గుర్తున్నారు, అసలు మీరెవరో మీకు తెలుస్తుంది. అండ్ మీరు ఇంకా ఏమైనా చెయ్యాలని ఆలోచించగలుగుతున్నారంటే మైండ్ బాగుంది కాబట్టే సాధ్యం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది, అర్థమవుతుంది, ఓన్లీ బికాస్ యు ఆర్ ఏబుల్ టు గ్రాప్ దట్ ఇన్ఫర్మేషన్. అర్థం చేసుకుంటున్నారు అంటే లోపల ప్రాసెసింగ్ ప్రాపర్ గా జరుగుతుంది అని అర్థం. సో థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ బ్రెయిన్ అండ్ మైండ్ అని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. యూ కెన్, మీకు ఫీల్ రావాలంటే యూ కెన్ టచ్ ఇట్. కనీసం మీరు మనకి మీకు ఆ ఫీల్ రావడానికి మీరు తలని టచ్ చేయండి, లేదంటే థ్యాంక్ యూ చెప్పుకోండి మనస్ఫూర్తిగా. సో ఇలాగా ప్రతి ఆర్గాన్ కి ఈ రోజు ఇప్పుడు వీలైతే 6:18 అయింది టైము, 6:30 దాకా, లేదంటే మేము క్లాస్ కట్ చేసేసిన కాసేపు కూర్చుని మిగతా బాడీ పార్ట్స్ కి, అంటే మన కిడ్నీలు ఫిల్టరింగ్ చేస్తున్నాయి, ఎలా మన లివర్ సపోర్ట్ చేస్తుంది మనల్ని, లంగ్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నాయి, మీకు ఏది
బాగా అనిపిస్తుందో వాటన్నిటి గురించి రాసుకోండి. ఈరోజు 10 రాస్తారు కదా, మామూలుగా బెస్ట్ థింగ్స్ 10 రాస్తారు కదండి. వాటిల్లో ఈ రోజు మీరు వీలైనన్ని యాడ్ చేసుకోండి లేదంటే. సో ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసేసినట్టే, ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ సో మచ్ గ్రేట్ఫుల్ కదా. అది మనం డైరెక్ట్ గా మాటల్లోనే ప్రాక్టీస్ చేసాము. చేస్తున్నప్పుడే మీకు ఆ భావన వచ్చింది, ఐ కెన్ సీ ఇట్. బట్ మనం దాన్ని ఇంకా ఇంకొక ఎక్స్టెంట్ కి తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఈ 10 బెస్ట్ థింగ్స్ రాస్తారు కదా, ఇప్పుడు రాసేటప్పుడు కూడా మీకు బాగా ఆ ఫీలింగ్ వస్తున్న వాటిని రాసుకోండి. మరి కాస్త ఇంకెక్కువ ఫీలింగ్ ఇక్కడ మొత్తం ఈ ప్రాక్టీస్ మొత్తం అంటే ఈ నెల రోజులు మనం చేసే ప్రాక్టీస్ లో ఏదన్నా కొలమానం అంటే మెజరింగ్ ఉందంటే ఎంత మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు, నిజంగా మనస్ఫూర్తిగా ఎంత కృతజ్ఞతా భావాన్ని ఫీల్ అవుతున్నారు అనే దాని మీదే మీకు హీలింగ్ అని జరగాలన్నా, లేదంటే మీరు ఇంకా అంటే లైఫ్ లో మీ అబెండెన్స్ అంటాం కదా, విరివిగా అన్ని మీ దాకా రావాలన్నా కూడా జరిగేది దీని మూలానే. అంటే హెల్త్ పట్ల ఎంత కృతజ్ఞత భావంతో ఉండగలిగితే రోజు హెల్త్ గురించి ఒకటి రాసుకోండి. ప్రతిరోజు సక్రమంగా జరుగుతున్నందుకు రాసుకోండి, రోజు ఒకటి కంపల్సరీ. సో ఇలాగ మనం ప్రతిరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఇది కూడా కొన్ని హాస్పిటల్స్ లో కూడా వీటిని చేస్తున్నారంట. బట్ మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ మనకి చేస్తున్నారా లేదా అనేది. బట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయిస్తారు హెల్త్ కి. వాళ్ళు సర్జరీస్ చేస్తారు, మెడికేషన్ ఇస్తారు, బట్ దే ఆల్సో మేక్ ద పేషెంట్స్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేయించడం మూలాన వాళ్ళ హెల్త్ చాలా త్వరగా మెరుగుపడుతుందంట. ఈ మందులు మనం వేసుకుంటాం కదా, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ వాడుతున్నారు కదండి. టాబ్లెట్స్ ఎన్నిసార్లు వేసుకున్నా కొంతమందికి పనిచేయవు. దీనికి రీజన్ ఉంది. ఎందుకంటే మనం తెలుసో తెలియకో ఆ కృతజ్ఞత భావం పెట్టట్లేదు, లేదంటే టాబ్లెట్ మీదైనా మనకి పనిచేస్తుందో లేదో అన్న డౌట్ అన్నమాట మళ్ళీ. అలా కాకుండా మనస్ఫూర్తిగా ఇది లోపలికి వెళ్ళి హీల్ చేస్తుంది, నేను మళ్ళీ అన్ని విధాలా బాగుంటానని థ్యాంక్ఫుల్నెస్ తో ఆ టాబ్లెట్ ని వేసుకొని చూడండి, దే విల్ వర్క్. సో మనకి ముందు నమ్మకం ఉండాలి. టాబ్లెట్లు ఎన్నన్నా వేసుకోండి, మనం బాగుంటామనే నమ్మకం లేకుండా ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కూడా బాగుపడదు ఏది కూడా. హెల్త్ బాగుండాలి అంటే ముందు ఆ జీల్ మనకు ఉండాలి, నేను బాగుండాలి, నేను బాగోవాలి. అది ఉండాలి అంటే ముందు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ ఉన్న వాటికి వీలైనంత థ్యాంక్ఫుల్ గా ఉంటే వెళ్ళే కొద్ది అంటే కంటిన్యూస్ గా అంట మనము నెలలు నెలలు కొన్నిటి మీద ఫోకస్ గా హెల్త్ మీద ప్రాక్టీస్ చేస్తే మనకి చిన్న చిన్న మచ్చలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. మోల్స్ అంటారు, మరకలు స్కార్స్ అంటారు, లేదంటే చిన్న చిన్న నొప్పులు, ఎప్పుడు ఒంట్లో సత్తు లేకపోవటం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా. ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇవి తగ్గిపోతాయి అంట. ఇవి నేచురల్ గా అంటే ఓన్లీ దీని ద్వారానే తగ్గిపోతాయి, జస్ట్ ప్రాక్టీస్ మూలన. అంటే మీరు ప్రతిరోజు థ్యాంక్ఫుల్ గా ఉండి మీ బాడీకి ఆ కృతజ్ఞతను తెలుపుకోగలిగితే కొన్ని డేస్ ఆఫ్ ప్రాక్టీస్ లేదంటే కొన్ని మంత్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయో క్లియర్ అయిపోతాయి. అండ్ కాన్సన్ట్రేటెడ్ గా కొన్ని ఆర్గాన్స్ మీరు ఏవైతే బాగోవాలి అనుకుంటారో వాటి మీద మనకి తర్వాత వస్తుంది. అది మళ్ళీ నెక్స్ట్ వీక్ మనము ఏది హెల్త్ ఇష్యూ ఉందో దాని మీద ప్రాక్టీస్ చేస్తాం. అలా గనక కాన్సన్ట్రేటెడ్ గా కొన్నిటి మీద ఫోకస్ పెట్టినప్పుడు వాటి హీలింగ్ ఫాస్ట్ అవుతుందంట చాలా. సో దానికోసం మనము ఈ రోజు బాగున్న వాటికన్నిటికీ అంటే అన్ని బాగున్నాయి కాబట్టి థ్యాంక్ యూ చెప్పుకుందాం మనస్ఫూర్తిగా. ఆ థ్యాంక్ యూ రాసుకుందాం. సో టైంలో ఒక 10 minutes ఉంది, 10 to 15 minutes రాసుకుందాం అంటే గనక చేద్దామా. అవును. సో శ్రీధర్ గారు హ్యాండ్ రైస్ చేశారు. సు- సురేంద్ర గుడ్ మార్నింగ్. రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో మేడం మీరు చెప్పేటప్పుడు ఆ, ఒక క్షణం ఆగిపోతే ఎట్లా ఉంటుంది, ఒక క్షణంలో మన లైఫ్ చేంజ్ అయిపోతే ఎట్లా ఉంటుంది, తర్వాత బ్రెయిన్ లో క్లాట్ అయితే ఎట్లా అయిపోతుంది అనేది చెప్పారు. అవును. సో ఐ హావ్ సీన్ వన్ రియల్ టైం ఎక్స్పీరియన్స్. మా క్లాస్మేట్ ఉమ్, ఆయన బైక్ లో ఉమ్, వెళ్తునేటప్పుడు సైడ్ కి ఉమ్, ఆపి వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి అక్కడ జస్ట్ పడిపోయాడు. దట్ ఈస్ ఉమ్, ఆ క్షణం ఆయనది లాస్ట్. అంటే ఆయన చనిపోలేదు, బట్ ఆయన ఫిజికల్ గా చనిపోలేదు. అంటే ఆయన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందో ఏమో తెలియదు. బట్ హెమరేజ్. ఇప్పుడు 2 years అయిపోయింది, ఆల్మోస్ట్ 2 to 3 years అయిపోయింది. జస్ట్ హీస్ ఫిజికల్లీ ప్రెజెంట్. బట్ అంటే మనకి శంకర్ దాదా ఎంబీబీఎస్ లో శ్రీరామ్ అని ఉంటారు కదా, అవును. సేమ్. సో హీ హ్యాస్ 2 kids అండ్ దే ఆర్ సఫరింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. సో ఓన్లీ చూస్తున్నాడు అంతే, బట్ నో సెన్సెస్, నో టాకింగ్, నథింగ్. సో మీరు చెప్పేటప్పుడు నాకు తను గుర్తొచ్చాడు. సో ఐ హావ్ మెట్ హిమ్, బట్ రీసెంట్ గా వాళ్ళని కలవనివ్వట్లేదు. బట్ ఆయన చూడాలని కలవనివ్వట్లేదు, మా క్లాస్మేట్.
సో మీరు చెప్పేటప్పుడు నాకు చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫెల్ట్ బ్యాడ్ బట్ అబౌట్ హిమ్. బట్ యూ గాట్ కనెక్టెడ్. అవును, అవును. ఎంత మన ఎంత అదృష్టవంతులం అనేది అనిపిస్తుంటుంది. జస్ట్ ఐ వాంట్ టు అవునండి. షేర్ దిస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇలాగా చాలా అనుభవాలు ఉంటాయి. అందుకనే అంటున్నాను, మనకి ఇది ఫ్రీగా దొరుకుతుంది కదా అని చెప్పి మనం దీన్ని చాలా ఈజీగా తీసుకుంటాం. అలా కాకుండా ప్రతి నిమిషం వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ హెల్త్ అన్ని విధాలా. అండ్ మీ ఫ్రెండ్ కూడా తను హీల్ అవ్వాలి అని కోరుకుందాము. తన లైఫ్ నార్మల్ గా లీడ్ చేసే అవకాశం రావాలని కోరుకుందాం. యూ ఆల్వేస్ ప్రే ఫర్ హిమ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ థ్యాంక్ యూ అండి. మనకి ఈ ప్రాక్టీసెస్ కనుక సిన్సియర్ గా చేస్తూ వెళ్తే వెళ్ళే కొద్దీ మనం ఎప్పుడైతే మన తలలో ఈ బ్లాక్స్ ఉంటాయి కదా, మనం ఆ, అంటే తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని మనం పెట్టేసుకుంటాం. ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి మనము ఎస్ ఇదిగో కృతజ్ఞతా భావంతో ఉంటే మనము అన్ని విధాలా బాగుంటాము అనేది కనుక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా అంటే ఆ హీలింగ్ క్యాపబిలిటీ పెరుగుద్ది. ఎంతలాగా అంటే మనం ఇంకొకరి గురించి మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు మిగతా అవతల మనుషుల్లో కూడా హీలింగ్ చేయగలిగే శక్తి పెరుగుద్ది మరి. సో ఆ కెపాసిటీ హ్యూమన్ కెపాసిటీ, అది అది నిజంగా ఉంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. తర్వాత కానీ ఫస్ట్ అయితే ముందు మీరు అన్ని విధాలా హీల్ అవ్వాలి, మీరు అన్ని విధాలా బాగుండాలి. మనము ఆ స్థాయికి కనుక మన ఫ్రీక్వెన్సీస్ వెళ్ళగలిగితే మనం జస్ట్ మన నోటి మాట కూడా వరంగా మారుతుంది చాలా మందికి. మనం జస్ట్ నోటితో వాళ్ళు బాగుండాలని కోరుకున్నా కూడా దే విల్ హీల్. సురేందర్ రెడ్డి గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మేడం. నా పేరు సురేంద్ర రెడ్డి, పుట్టపర్తి సత్యసాయిబాబు డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు హెల్త్ కనెక్షన్ లాస్. టాపిక్ కనెక్షన్స్. చెప్పండి అండి హలో, సురేందర్ రెడ్డి గారు. యా, వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. చెప్పండి అండి. సార్, ఈరోజు హెల్త్ టాపిక్ రిలేటెడ్ నా నా గురించి అని నేను మాట్లాడదామని వచ్చాను. నాకు 2 కిడ్నీస్ ఫెయిల్యూరు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, 3 years అవుతుంది. ఇప్పుడు June 13th 3 years అవుతుంది. అమ్మగారు కిడ్నీ ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నీ చెప్తుంటే నాకు రీకాల్ అవుతున్నాయి అన్నమాట మొత్తం అన్నీ. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, అది అందరికీ తెలిసిందే. మీరు మేడం చెప్పారు ఫస్ట్లో. ఆ, కోటీశ్వరుడు కూడా హెల్త్ బాగాలేకపోతే ఎంత డబ్బు ఉన్నా కూడా వేస్ట్. అలాంటి పర్సన్స్ని నేను హాస్పిటల్లో కొన్ని పదుల్లో చూశాను అనమాట. హార్ట్ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు, మొత్తం బాడీ అంతా ఇది అవడము, క్యాన్సర్ పేషెంట్స్, చిన్న చిన్న పిల్లలు, 1 year పిల్లలు, 2 years పిల్లలు, వాళ్ళకి డయాలసిస్ చేస్తుంటే నా పక్క సీట్లో కూర్చోండి పిల్లల్ని కూడా చూశాను అనమాట. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అవన్నీ ఎలా ఫేస్ చేస్తారు. నాలాంటి పేషెంట్స్ మొత్తం అంతా ఇప్పుడు నాకు దాదాపుగా ఒక 100 మంది పేషెంట్స్ నాకు పరిచయం అయ్యారు. నాలాంటి వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు. వాళ్ళది ఒక్కొక్కరు లైఫ్ వింటుంటే చాలా బాధగా, నేను ఆల్రెడీ పేషెంట్ని, నేను ఆల్రెడీ నాదంతా పోయింది. వాళ్ళ వింటుంటే నాకు ఇంకా బాధ అవుతుంది అనమాట. కొంతమంది నాతో పాటు ఆపరేషన్ అయింది 2 weeks గ్యాప్లోని ఆ, నాకు తెలిసిన పేషెంట్లకి. వాళ్ళు ఇప్పుడు లేరు, చనిపోయారు. నాకంటే చిన్న పిల్లలు కూడా చనిపోయారు. అంటే నాతో బాగా ట్రావెల్ అయిన వాళ్ళు బాగా పరిచయం అవుతారు కదా. ఇప్పుడు మన కాలేజీలో ఫ్రెండ్స్ ఎలా పరిచయం అవుతారో అలా మాకు కూడా పరిచయం అవుతారు వీళ్ళ పేషెంట్స్. వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి మాకి హాస్పిటల్లో, వీళ్ళ పేషెంట్స్ మధ్య అంతా. సడన్గా ఒకరోజు ఈ అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, బాగా అవుతుంది అనే టైంలో చనిపోతాడు అనమాట. అలాంటివన్నీ లైవ్లో చూసాము. ఇంకా తర్వాత మా అమ్మ నాకు కిడ్నీ ఇవ్వడానికి వస్తే మా అమ్మకు రైట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని బయటపడింది, థైరాయిడ్ ఉందని బయటపడింది. కిడ్నీ స్టోన్ రిమూవ్ చేసి కిడ్నీ ఇచ్చారు. కిడ్నీ ఇచ్చిన 3 monthsకి అమ్మకి రైట్ థైరాయిడ్ తీసేశారు. మన బాడీలో ఎంత ముఖ్యమో థైరాయిడ్ అది అందరికీ తెలిసిందే. కాల్షియం అవంతా ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ అమ్మని నేను చూసుకోవాలి, ఓ పక్క నన్ను నేను చూసుకోవాలి. గత 3 yearsగా నేను డైలీ 15 మాత్రలు మింగుతున్నా. డైలీ ఒక్క ఒక్క ట్యాబ్లెట్ కూడా మిస్ చేయకుండా డైలీ 15 మింగుతున్నా డైలీ. ఇప్పుడు 6:30 అయింది కదా, వాకింగ్కి వచ్చాను, బయట ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 7 o'clock 4 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అలా అనమాట లైఫ్. ఒక్కసారి హెల్త్ పోయిందంటే లైఫ్ జీరోనే. కానీ నేను మోటివేషన్ ఫీల్డ్ అంటే నాకు ఇంట్రెస్ట్. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఓపెన్ చేస్తే 20K ఫాలోవర్స్ వచ్చారు, ఓన్లీ మోటివేషన్ గురించి. అందుకే ఈరోజు మీతో మాట్లాడాలి, ఇవన్నీ పంచుకోవాలని చెప్పి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ హెల్త్ ఇప్పుడు బాగుంది అని అనుకుంటున్నాను. మీరు మెడికేషన్ తో పాటు ఈ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, మీరు గ్రాటిట్యూడ్ వీలైనంత, అంటే పర్టికులర్ గా ప్లేసెస్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నవి ఆల్రెడీ మీకు బాగున్న వాటికి రోజు ప్రాక్టీస్ చేయండి.
అండ్ అమ్మ హెల్త్ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీ థ్యాంక్ వన్ యూ. హియర్ మనము మన కోసం కోరుకుంటున్నప్పుడు వీ షుడ్ ప్రే ఫర్ దెమ్. మనకి ఎదురుపడిన వాళ్ళకి కూడా మనం వీ హ్యావ్ టు ప్రే, వాళ్ళు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మీరు మీ హెల్త్ అప్డేట్స్ మోటివేషన్ చేసేది వీలైతే అది కూడా షేర్ చేసుకోండి. అది మిగతా వాళ్ళు చూడటానికి కూడా ఉంటుంది. ఓకే ఉంటాను. థ్యాంక్ యూ. సురేంద్ర గారికి పెట్టండి. సురేంద్ర మన వీరికి మన వాలంటీర్ సురేంద్ర గారు. ఓకే. పావని గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇప్పుడు నేను యాక్చువల్ గా చిన్న డౌట్ తోటి నేను హ్యాండ్ రైజ్ చేశాను, బట్ ఆ సురేందర్ సార్ మాట్లాడిన దాంతో నాకు చాలా అది 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 మైన్యూట్ అనిపించింది. యాజ్ అ పార్టిసిపెంట్ ఆయన హెల్త్ చాలా బాగుండాలి, హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డౌట్ వచ్చేసి మ్యామ్, మీరు గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హెల్త్ 45 minutes చెప్పారు. సూపర్ గా చెప్పారు మ్యామ్. మీ చెప్పిన విధానం చాలా బాగుంది. గ్రాటిట్యూడ్ ఉంటుంది, బట్ ఇంతలాగా చేయాలి అనేది మీరు చెప్పిన దాంతో చాలా అర్థమైంది మ్యామ్. అంటే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పిన గ్రాటిట్యూడ్ చేయడం వల్ల మనకి రాకుండా ఉంటుందనా, డిసీజెస్ ఫర్దర్ గా రాకుండా మనం ఉండడానికి? థ్యాంక్ఫుల్ గా ఉండినప్పుడు ఏమవుతుందంటే ఆ న్యాచురల్ ఫ్లో, అంటే మనకి ఏదైతే సహజంగా ఏ ఎఫర్ట్ లేకుండా ఇవ్వబడాలో ఆ హెల్త్ అండి ఆ ఫ్లో కట్ అవ్వదు. ఆ ఫ్లో కట్ అవ్వకుండా బాగుంటాయి. మనం ఎంత థ్యాంక్ఫుల్ గా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. మనం ఏం చేస్తున్నాం కదా, మనం వదిలేస్తాం కదా, బాగుందని చెప్పి దాన్ని పట్టించుకోవట్లా, కానీ బాగోని ఓకే. రోజుని తెచ్చుకుంటాం ఇలానే. అలా కాకుండా అరే ప్రతి సెకండ్ వస్తున్న హెల్త్ కి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి కదా. ఈ ఉండినప్పుడు ఎన్నో ఇష్యూస్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు అందరూ మేజర్ గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు చూడండి. ఇవి మాక్సిమం ఎక్స్టెంట్ కి మనం అవాయిడ్ చేయగలం. అవాయిడ్ ఎలా చేయగలం అంటే సహజంగా వచ్చే ఆ ఫ్లోని, అంటే ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ మనకి పంపిస్తున్న ఆరోగ్యాన్ని రానివ్వాలి. మన దాకా రానివ్వాలంటే మనం కృతజ్ఞత భావంతో ఉండటం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాక్టీస్ అండి ఇది. ఇలా ఉన్నప్పుడు చిన్న చిన్నవి మైనర్వి హీల్ అవుతాయి వాటంతట అవే. అండ్ పెద్దవాటి జోలి దాకా వెళ్ళాం, ఎందుకంటే మనం ఈ స్ట్రెస్ అండ్ టెన్షన్ ఎక్స్పీరియన్స్ అవ్వము, గ్రాటిట్యూడ్ లో ఉంటాం కాబట్టి. మన రిలేషన్స్ బాగుంటాయి, మనీ పరంగా ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా కాన్సెప్ట్స్ అన్ని అర్థమవుతున్నాయి కదా మీకు. ఇదంతా కూడా మన బిలీఫ్ సిస్టమ్ అండి, బిలీఫ్ సిస్టమ్ ఇది. దీనిలో అన్ని రకాలుగా హీలింగ్ జరుగుతుంటే, అన్ని రకాలుగా మనం బాగున్నప్పుడు అసలు పెద్ద పెద్ద అనారోగ్యాలు ఎలా వస్తాయి. అండ్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ జెనెటికల్ అండ్ దాన్ని మీరు కనుక ఫేస్ చేయాల్సి వస్తే ప్రాపర్ వేలో ఫేస్ చేయడం తెలుస్తుంది. ఓకేనండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రేపు మనకి క్లాస్ ఉండదు. వీఆర్ ట్రావెలింగ్. సో రేపు క్లాస్ ఉండదు. ఎల్లుండి సాటర్డే, అవుట్ ఎల్లుండి సండే కాబట్టి వి విల్ మీట్ ఆన్ మండే. సో సో ప్రాక్టీసెస్ కంటిన్యూ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రోజు ఈ టైంలో కూర్చుని మేము ఉన్నాము అని అనుకుని మీరు రాయండి. రోజు మీరు చేస్తున్నారు కదండి 10 బెస్ట్ థింగ్స్, ఈ రోజు రాయాలి. ఈ రోజు గ్రాటిట్యూడ్ ని మాక్సిమం మన నేను మాట్లాడేటప్పుడే మీరు ఆ ఎక్స్టెంట్ ని ఫీల్ అవ్వాలి అని ప్రయత్నించాను. సో ఇప్పుడు ఇంకొంచెం సేపు ఎఫర్ట్ పెట్టి 10 మంచి విషయాలు ఈ రోజువి మీరు వీలైనన్ని హెల్తీ కూడా రాసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ 10 to 15 రాయాలనిపించినా కూడా రాయండి, బట్ 10 మంచి విషయాలు ఈ రోజు కంప్లీట్ చేయండి. రాత్రి ప్రాక్టీస్ చేయండి. అండ్ కంటిన్యూస్ గా రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా ఆపకుండా ఈ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేయండి. ఏవి పొద్దున్నే లేవంగానే 10 మంచి విషయాలు రాసుకుని మీ రోజు మొదలవ్వాలి. రాత్రి మీరు పడుకునేటప్పుడు మీరు రోజు ఎలా ఎండ్ అవ్వాలి, మీరు కంపల్సరీ ఈ రోజు జరిగిన మంచి విషయాలన్నిటిని గుర్తు తెచ్చుకుని దానిలో అతి మంచి విషయం ఇది, బెస్ట్ థింగ్ ఇది ఈ రోజు జరిగింది అని చెప్పి దానికి థ్యాంక్ యూ చెప్పుకుని మీ స్టోన్ పట్టుకుంటుంటే ఆ స్టోన్ కి చెప్పుకుని మనస్ఫూర్తిగా నిద్రపోవాలి. సో ఇది కట్ అవ్వనివ్వద్దు. మనం ఒక ఎక్స్టెంట్ కి దీన్ని లిఫ్ట్ చేసాం కదా, ఇది బ్రేక్ కాకుండా ఉండాలంటే ఈ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేయండి. ఇంకొక చిన్న యాడ్ ఆన్ ఏంటంటే, టు డూ లిస్ట్ రాయటం అనేది స్టార్ట్ చేయండి అండి. మన లాస్ట్ బ్యాచ్ లో ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసాము. ఇదేంటంటే ఇంకొంచెం క్లియర్ గా, అంటే మనకు ఆ గజిబిజిగా అనిపించదు మనం చేసేది. ఇది చాలా రకాలుగా మనం ఏం చేస్తున్నామా ఎటు వెళ్తున్నామా అనిపించకుండా క్లారిటీ ఉంటుంది అనమాట. పొద్దున్నే లేచి మీరు ప్రాక్టీస్ రాస్తారు కదా 10 బెస్ట్ థింగ్స్, రాసిన తర్వాత ఈ రోజు నేను ఏమేం చేయాలి అనేది లిస్ట్ చేయండి. మీ ఇంపార్టెంట్ థింగ్స్, మేజర్ గా మీరు కవర్ చేయాల్సినవి, నెక్స్ట్ మిగతా మీ డ్యూటీస్ ని అన్నిటిని ఒక్కసారి ఈ రోజు చేయాల్సిన పనులు అని చెప్పి అది రాసేసుకోండి. అది రాసుకున్నప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ డే కి మీరు అవి క్లిక్ చేసినప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, ఈ రోజు నేను చేయదలుచుకున్నవన్నీ చేశాను అని.
గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ మేము ప్రాక్టికల్ గా దాన్ని, నాకు అసలు ఇది అలవాటు లేక నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. బట్ నేను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఈయన దగ్గర నుంచి నేర్చుకున్న ఫస్ట్ విషయం ఇదే. నేను టు డూ లిస్ట్ చేస్తాను. ఏమి నా డే క్లారిటీ ఉండాలన్నా, నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఫస్ట్ నాకు ఏమేం కావాలి అనేది, నేను ఏమేం చేయాలి అనేది ఐ రైట్ ఇట్ డౌన్. అది ఎన్నో విధాల నా స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించింది. సో ఇది మీరు ఈ గ్రాటిట్యూడ్ తో పాటు ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ది టు డూ లిస్ట్ గురించి ఇంకా వెళ్ళే కొద్దీ ప్రాక్టీసెస్ ఉంటాయి, వాటిల్లో ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఈ రోజు నేను ఏమేం పనులు చేయాలి అనేది మీ 10 మంచి విషయాలు రాసిన తర్వాత దాన్ని కూడా కలుపుకోండి. అది కూడా రాసేసుకుని ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది. మీరు ఈ రోజు మీరు అతి ముఖ్యమైన కవర్ చేసేస్తారు ముఖ్యంగా. అండ్ మిగిలినవి కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే మీకు ఆ టైం షెడ్యూలింగ్ అర్థమవుతుంది. అనేది మనం నేర్చుకున్నాము. సిచ్యువేషన్ పరంగా అందరినీ యాక్సెప్ట్ చేసి మంచిగా అందరి గురించి అనుకోవడం. నిన్న కూడా ఒక ముగ్గురు గురించి మంచిగా పాయింట్స్ 5 రాయమన్నారు. ఈరోజు మన ఆర్గన్స్ గురించి చెప్తుంటే మన మైండ్, బ్రెయిన్, హార్ట్ అన్నీ మంచిగా పనిచేస్తున్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళల్లో మంచి చూడగలుగుతున్నాం అనే ఫీలింగ్. ఐస్ ఇచ్చినందుకు నిజంగా నాకు గ్రేట్ఫుల్గా చెప్పేది మీ ఇద్దరు చెప్తుంటే నిజంగా చాలా ఆనందం అనిపించి హ్యాండ్ రేస్ చేశాను సార్. మేడం నిజంగా చాలా, అంటే అన్నీ రిలేటెడ్ అవుతున్నాయి. అంటే ఈరోజు చెప్పిన దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనం అన్నోయింగ్లీ అసలు మనం పట్టించుకోము. గ్రాటిట్యూడ్ మన ఆర్గన్స్కి చెప్పుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు మై బాడీ, హ్యాట్స్ ఆఫ్ టు మై సోల్. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, ఎందుకంటే నేను మీకు కనబడట్లేదు, బట్ మీరు నాకు కనబడుతున్నారు. పర్సనల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న వాట్సాప్ ఎక్కువ మందికి అవ్వటం లేదు అనడంతో ఇంకో లింక్ పెట్టడంతో ఏమనుకోకండి. అంటే ఇది ఇంకొక 10 మందికి రీచ్ అవ్వాలని నేను చాలా మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాను. సో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది నాకు తెలీదు. పర్సనల్గా కూడా చాలా చాలా థ్యాంక్ యూ మేడం అండ్ సార్. యు ఆర్ టూ యంగ్, అంటే ఏజ్లో నాకన్నా, బట్ చాలా ఎదిగిపోయారు. ఇది ఒక వృక్షం కింద తయారయ్యి నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ఫ్రమ్ హార్ట్, బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ విషింగ్ టు గాడ్. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. త్వరలో నన్ను మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో విజన్ అదే నేను చూపించుకోవాలి నీ ఐప్యాడ్ అది. ఓకే, జై శ్రీమన్నారాయణ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్, థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు అస్. నవీన్ రెడ్డి గారు చెప్పండి. సార్, మేము ప్రతి శరీరంలోని ప్రతి భాగానికి మేము కృతజ్ఞత చెప్పుకోవాలి. నేను చాలా దాదాపు సంవత్సరం నుండి రోజు ఒక దానిపైన చెప్తున్నాను. ఇది ఎట్లా ఉంటుందంటే, సాధారణంగా మాకు ఇంట్లో అమ్మ ఉన్నంత సేపు అమ్మని పట్టించుకోం. ఆహారం వస్తూ ఉంటది, చిరాకు చేస్తుంటాం. ఒక 2 రోజులు ఊరికెళ్తే ఏ విధంగా ఉంటుందో దాని యొక్క బాధ మాకు తెలుస్తుంది. సేమ్ శరీరం కూడా అంతే, మాకు కూడా అన్నీ ఉన్నాయి, కానీ వాటిని మనం పట్టించుకోం. దీని యొక్క బాధ అంటే మన డెప్త్ గా తెలియాలి అంటే ఒక రోజు డెఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ పూర్తిగా తెలిసిపోతుంది. అమ్మ బాబోయ్, నాకు ఇవన్నీ ఉన్నాయి, నేను బాగా కృతజ్ఞత చెప్పుకోవాలనే ఫీల్ కలుగుతుంది. ఎందుకంటే ఇవి చేయడం వల్ల ఇంకొద్దిగా డెప్త్ గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో నైస్ ఆఫ్ యూ. బొలిశెట్టి శ్రీధర్ గారు చెప్పండి. రామకృష్ణ గారు. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ సార్. సార్, ఎస్టర్డే క్లాస్ చెప్పారు కదా, అందులో 3 కామన్ పర్సన్స్ తీసుకొని ఎవరైతే బాగా మీరు ఎక్కువగా వాళ్ళని థింక్ చేస్తున్నారో వాళ్ళ గురించి రాయమన్నప్పుడు వాళ్ళ కామన్ పాయింట్స్ కొంచెం సిమిలర్ గానే అబ్జర్వ్ చేశాను. వాళ్ళ పాజిటివ్ థింగ్స్ అనేది, అలానే వాళ్ళ పాజిటివ్ ఏమేమి ఆలోచించానో అవి రాశాను సార్. నెక్స్ట్ మేడం, గ్రాటిట్యూడ్ కానీ ఇలా ఆర్గాన్ రిలేటెడ్ టుడే ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. ఐఎమ్ ఆల్సో లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్ సెషన్. మేడం, ఎనీ బుక్స్ కానీ సజెస్ట్ చేస్తారా? అంటే బుక్స్ రీడింగ్ ఆల్సో, ఇఫ్ పాసిబుల్ కైండ్లీ సజెస్ట్. మేము చదివినవి మాకు బాగా అనిపించింది సజెస్ట్ చేయగలం కదా. సో మేమేం చదువుతున్నామో అవే మీకు సజెస్ట్ చేస్తాం. అయితే థ్యాంక్ యూ అంటే మేడం. చదివినది చాలా తక్కువ, బట్ పాటించింది మేము మనస్ఫూర్తిగా. మేబీ వీ హ్యావ్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాం. బట్ నేను హీ రీడ్స్ సో మచ్. నేనైతే ఈ 10 years జర్నీలో మేబీ ఫ్రమ్ 5 years ఐఎమ్ రీడింగ్ బుక్స్. 5 to 6 years నుంచి దగ్గర చెప్పాలి. 5 to 6 years కూడా కాదేమో. 4 ఏళ్ల నుంచి నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. 4 ఏళ్ల నుంచి అన్ని తెలుసుకోవాలి, ఇంకా బాగుండాలి అనే తపన మొదలైంది నాకు. అండ్ నేను అప్పటి నుంచే బుక్ స్టార్ట్ చేశాను. నాకు బాగా ప్రభావితమైన బుక్స్ మేము డెఫినెట్ గా మేము దీనిలో పెడతాం.
యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే మేము టీవీ అవన్నీ చూసేవాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నవంబర్ ఆన్వర్డ్స్ వీఆర్ ఆల్సో చేంజ్. దట్స్ వై వీఆర్ నాట్ వాచింగ్ more activity in the TV. At that time, we are also shifted our diversion to the like this so many activities, attending the sessions, reading of books also. Thank you so థ్యాంక్ much. యూ థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, అశోక్ గారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఒక డౌట్, నాన్నగారికి వాళ్ళకి నాన్నగారికి 57 ఏజ్ ఉంటుంది, వారు అన్ఎడ్యుకేటెడ్, రాయలేకపోతే, సో వాళ్ళు ఇలా మాటలతో చెప్పుకోవచ్చా థ్యాంక్ యూ అని? చెప్పచ్చండి. మనస్ఫూర్తిగా ఇక్కడ రాయటం అనేది అది డిపెండ్ చేస్తది. బట్ రాయలేనప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోమని చెప్పండి. మనస్ఫూర్తిగా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు కదా నాన్నగారికి. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆయనకి, వీలైనంత మనస్ఫూర్తిగా నిజాయితీగా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వటం. ఇప్పుడు మన క్లాసెస్ ఏ ఉన్నాయో అవి మీరు ఒక ఎక్స్టెంట్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలుసు కదా, మీరు మీ ఫాదర్ కి ఇంకా బాగా కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి యూ కెన్ సే. తనకి చెప్పండి, ఎలా చెప్పితే తనకి అర్థమవుతుందో అలా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అశోక్ గారు, సుందరి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ సార్, అండి. ఈ విషయాలన్నీ చాలా మంచి విషయాలు సార్. హెల్త్ పాయింట్ ఇవి పిల్లలకి ఎలాగా చెప్పాలి సార్? ఎందుకంటే మేము పిల్లలకి ఏం చెప్పినా మంచి విషయాలు చెప్తాం మనం కూడా. బట్ వాళ్ళు ఏమంటే ఎన్నిసార్లు చెప్తారు ఇది ఏంటి అని, దే విల్ ఫీల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, ఇరిటేట్ అవుతుంటారు. ఎన్ని మంచి విషయాలు మనకు తెలుసు, మనం రాసుకుంటాం, అన్ని చేస్తున్నాం మనకు తెలుసు, బట్ వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఎలా చెప్పాలో పగిలితే ఇంకా బెస్ట్. వాళ్ళతో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం ఈ ఏజ్ లో. ఊరికే వాటి ఇంపార్టెన్స్ చెప్పండి. ఇదిగో మన హార్ట్ ఇలా చేస్తుంది నాన్న, సరదాగా ఆటల్లో చెప్పండి అండి. పిల్లలకి మనం కూర్చోబెట్టి చెప్పలేం కదా. మనం ఏంటంటే టైమ్లీ అంటే ఇంటెలిజెంట్ గా ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడుకోండి వీటిని. వాళ్ళకి ఏదైనా బాగున్నప్పుడు దాని ఇంపార్టెన్స్ చెప్పండి, లేదంటే ఏదైనా బాగున్నప్పుడు బ్రెయిన్ గురించి చెప్పండి. ఇప్పుడు వాడు ఏదైనా బాగా స్మార్ట్ గా చేశాడు అనుకో, ఇదిగో అని చెప్పి అలా మనం చెప్పటమే. అంటే మనం ఎప్పుడు వాడాలనేది మనమే ట్రైల్ వేయాలి. అండ్ బేసిక్ గా డే 1 ఇప్పుడు నైట్ ప్రాక్టీస్ చేస్తాం కదా మనం, ఈ నైట్ ది మార్నింగ్ ది, ఇవి వాళ్ళతో చేయించవచ్చు సరదాగా. ఈ రోజు మంచి విషయాలు ఏం జరిగాయి రాయమను, బొమ్మలు గీయమను, డూడలు చేయమనండి, సరదాగా బొమ్మలు గీయమనండి. అలాగా మీరు వేసి ఎతకండి అండి. మీ కిట్కి మీకే బాగా తెలుస్తుంది. హెల్త్ గురించి చెప్పాలి అని అంటే వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేసి ఒక 10 minutes కళ్ళకు గంతలు కట్టుకుని ఉండమని చెప్పండి. అంటే వాళ్ళకి విసుగు చేతులు కట్టేసి, ఇఫ్ దేర్ ఆర్ నో హ్యాండ్స్, ఇమాజిన్ చేతులు కట్టే కంటే నువ్వు చేయి వాడకుండా యు ట్రై టు డూ ఎనీథింగ్, సిట్ ఆర్ మౌనవ్రతం చేయమనో, లేకపోతే సంథింగ్ లైక్ దట్. లేకపోతే జస్ట్ ఏం మాట్లాడకుండా కొంతసేపు ఉండడం మనడం, లేకపోతే వినట్టు వినపడు, సంథింగ్ లైక్ ఇట్స్ లైక్ గేమ్ ఆర్ ప్లే. అది మనం చేస్తున్నాం కదా, పిల్లలకి చెప్పాల్సిన అవసరం కూడా రాకుండా వాళ్ళు మనల్ని మోడల్ చేస్తారండి ప్రతి నిమిషం. అమ్మ ఇలా చేస్తుంది దండం పెట్టుకునేటప్పుడు. నేను మా పిల్లలకి ఏ రోజు చెప్పలేదు భోజనానికి. అంటే నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కనీసం వాళ్ళతో, అంటే నేను లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు పిల్లలు ఆటోమేటిక్ గా చక్కగా భోజనానికి దండం పెట్టుకుని తింటున్నారు 3 ఏళ్ల నుంచి. సో అది నాకు అప్పుడు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే, మనం చేసేది వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మనం చెప్పేది విని నేర్చుకోవడం కంటే కూడా మనం ఎలా ఉన్నామో చూసి అదే వాళ్ళు పాటిస్తారండి. వాళ్ళు దే మోడల్ బై సీయింగ్. మనం ఎలా ఉన్నామో అలా ఉండాలని అనుకుంటారు. సో మనం బాగుంటే వాళ్ళు బాగుంటారని నేను నమ్ముతున్నాను. సో మేము ప్రాక్టికల్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. సుందరి గారు, పద్మా గారు. గుడ్ మార్నింగ్ అండి. అసలు అంటే మీరు క్లాస్ చెప్తుంటే అసలు ఏంటంటారంటే ఎండ్ లేకుండా ఇది కంటిన్యూ అయితే బాగుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మంచి విషయాలు వింటే మన మనసు మంచిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఈరోజు అయితే మీకు చెప్పిన ఆర్గాన్స్ థ్యాంక్ యూ ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్ నాకు థైరాయిడ్ కొంచెం అంటే 7 అలా ఉండేదన్నమాట. నేను అప్పుడు ఇది ప్రాక్టీస్ చేశాను. అది అంటే నాకు ఇది బాగుంది, థ్యాంక్ యూ, ఈ మాత్రం నాకు ఇచ్చావు, మొత్తం పోకుండా నాకు ఇది బాగా ఇచ్చావు అని చెప్పి రోజు థ్యాంక్ యూ చెప్పుకునేదాన్ని. ట్రైసాజ్ అని కాదు కానీ చెప్పుకునేదాన్ని. ఇప్పుడు నాకు అది థైరాయిడ్ లెవెల్ TSH లెవెల్స్ అవి 2కి వచ్చింది అనమాట. అదంతా 8 అలా ఉన్నది, ఇప్పుడు 2.1 2.2 అలా ఉందన్నమాట.
అంటే మీరు చెప్తుంటే నాకు ఇది లాస్ట్ ఇయర్ నేను రాయలేదు, చెప్పుకునేదాన్ని ఎవ్రీడే ఇలా చెయ్యి వేసుకొని చెప్పుకునేదాన్ని అనమాట. నిజం చెప్తున్నాను, ఎంత పవర్ ఉందన్నది నేను కూడా అది సెన్స్ అయ్యాను. తర్వాత ఇది అందరూ ఇక్కడ ఉన్నారు, ఇంతమంది 130 మంది ఉన్నారు. ఈరోజు మనం మన సైనికులకు కూడా కృతజ్ఞత చెప్పుకోవాలండి. ఎన్ని మన గురించి మనం చెప్పుకున్నా నిన్న ఒక్క రోజు అందరికీ కారిపోయింది జనాలకి. ఇక్కడ మాక్ డ్రిల్ అంటేనే మనం భయపడ్డాం. వాళ్ళు నిజంగా మన దేశాన్ని కాపాడి ఈరోజు మనల్ని అందరినీ ఇంత సురక్షంగా ఉంచుతున్నారు. మనం మన కోసం ఆలోచిస్తుంటే వాళ్ళు మన కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కసారి మనసులో చెప్పుకున్నా వాళ్ళకి మన దేశానికి ఉంటుందని చెప్పి ఒక చిన్న ఆలోచనతోటి నేను ఈ 2 ఎక్స్పీరియన్స్ చెప్పడం కోసం వీలైతే ఈ రోజు మనం రాసుకుందాం, గ్రాటిట్యూడ్ లో కూడా రాసుకుందాం వాళ్ళ గురించి. నా కోరిక అయితే అదే, మనం వాళ్ళు ప్రాణాలకు తెగించి మన కోసం వాళ్ళు కష్టపడుతున్నందుకు మనందరి తరపు నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు. We will అండి, డెఫినెట్ గా. శైలజ గారు, ఎం నరేంద్ర గారు. నమస్కారం. నమస్తే మేడం. ఏం లేదు, 3 days మీ క్లాస్ లేదు అంటే ఈ 3 days ఎట్లా కలుస్తుందో ఏమో అనేది మాకు దిగులైంది ఇప్పుడే. లేకపోతే 4కే మెలకు వచ్చేస్తుంది అనమాట. సార్ క్లాస్ మేడం క్లాస్ ఎప్పుడెప్పుడు వినాలి, ఎప్పుడెప్పుడు చేయాలి. ఈ 3 days లేదంటే నేను ఆలోచిస్తున్నా ఈ 3 days ఎట్లా గడపాలబ్బా అని. అదే మేడం, అదే కంటిన్యూగా ఉంటే బాగుంటుంది అనేసి. చాలా బాగుంది మేడం. అసలు ఇంత ఉందా మనము, మన బాడీ కాలు నాకు బాగా పెయిన్ ఉంది, సైయట్గా ఉంది. కొంచెం డైట్ అట్లా చేస్తున్నాను, బాగా కొద్దిగా నడవగలుగుతా. అంటే థ్యాంక్స్ చెప్పాలా ఈ కాలుకు. బాగా ఒక 1/2 kilometer 1 kilometer నడవగలుగుతున్నాను. చాలా థ్యాంక్స్ చెప్పాలి నా కాలుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. నరేంద్ర గారు చెప్పండి. నమస్తే సార్. మీ టైం, వాల్యుబుల్ టైం మాకు కేటాయించి మంచిగా చెప్తున్నారు అన్ని విషయాలు. చాలా హ్యాపీగా ఉంది. దగ్గర నేను 20 years బ్యాక్ ఇలాంటి విషయాలు విన్నాను. ఇది ఆర్గాన్స్ గురించి, దానికి గ్రాట్యుటీ చెప్పాలనిపిస్తుంది. ఒక గురూజీ చెప్పారు. మళ్ళా 25 years తర్వాత ఆ విషయం విన్నాను. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు నరేంద్ర అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను న్యూట్రిషనిస్ట్. మాకు చాలా మంది చెప్తూ ఉంటాం ఆరోగ్యం గురించి, ఆర్గాన్స్ గురించి అన్ని చెప్తూ ఉంటాం, కానీ వినరు. అప్పుడు ఏం చేస్తానంటే నేను 3rd person ద్వారా చెప్పిస్తూ ఉంటా. ఏదంటే మేము, మాది బిజినెస్ కదండి, బిజినెస్ మోటివ్ లోనే చూస్తారు. అప్పుడు అనిపిస్తుంది ఆర్గాన్స్ ప్రేమించండి రా బాబు అని చెప్దాం అనిపిస్తుంది. హెల్త్ మంచిగా తీసుకున్నానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు పాడైపోయిన ఆర్గాన్స్ ఎలాగో తప్పదు, ఇంకా దాన్ని ఎలా ఫేస్ చేస్తూ ఉండాలి. సార్ ఇందాక సురేందర్ రెడ్డి గారు చెప్పారు 16 టాబ్లెట్లు వాడుతున్నాను అని. అలాగే నేను కూడా దగ్గర 6-7 టాబ్లెట్ రోజు వాడేవాడినండి. సర్వైకల్ స్పాండిలైసిస్, దగ్గు, జలుబు ఎప్పుడు 365 రోజులు ఉండేది. చాలా బాధపడేవాడిని. హెడేక్, ఫీవర్, బాడీ పెయిన్స్, అంటే చెప్పుకుని చాలా సిగ్గుచేది. జలుబుకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అనిపిస్తుంది. మేడం గారు చెప్పారు ఇందాక, జలుబు అసలు మనల్ని ఆలోచింపచేయనిదండి. మన ఏ యాక్టివిటీలోనే యాక్టివ్ గా ఉండేది. అవన్నీ తగ్గించుకోగలరు. దగ్గరగా 3 years అయిందండి నాకు జలుబు గానీ వచ్చి, హెడేక్ గానీ వచ్చి. హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. దీన్ని కాపాడుకోవాలని మన ఆర్గాన్స్ కి గ్రాట్యుటీ, కృతజ్ఞత తెలియజేసుకోవాలని చక్కగా చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా పాటిస్తానండి. థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ యూ. యా, మనము ఇంకా ఈ రోజు విల్ కాల్ ఇట్ ఎ డే. విజయ గారు మాట్లాడతారు. బిఫోర్ దట్ రేపు అగైన్ ఐ విల్ టెల్, రేపు క్లాస్ ఉండదు బికాస్ ఐఎమ్ ట్రావెలింగ్ టుడే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు బయలుదేరాలి. ఐ వాంట్ టు లిసన్ టు ఆల్ ఆఫ్ యూ కంప్లీట్లీ అండ్ దెన్ లీవ్. So we'll meet on Monday. Till that time, please practice. Please practice. And ఏమైనా కమ్యూనికేషన్ ఉంటే we will communicate through WhatsApp. మన వాట్సాప్ ద్వారా లేకపోతే మన సురేంద్ర గారి వాలంటీర్ ద్వారాను విల్ కమ్యూనికేట్. ఓకే, విజయ్ గారు చెప్పండి. సార్, సారీ సార్ టు డిస్టర్బ్. దిస్ ఇస్ హేమ మాలిని. ఓ మంచి బ్రదర్ దొరికారని ఫీల్ అవుతున్నాను సార్. సో నైస్. థ్యాంక్ యూ. అంటే రిలేషన్ కుదరదు, సిస్టర్ అని అనాలి తను కూడాను. సో ఒక కూతురు అనుకుంటాను పొంతాన్ని. యు ఆర్ మై, అంటే చెప్పలేము, సోల్మేట్స్ కనెక్ట్ అవుతారు కదా సార్. సో అలాగ అనిపిస్తుంది. So nice, so nice. We feel so connected also to you. లవ్లీ బ్రదర్. అంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఒక మంచి అవగాహన మన లైఫ్ పట్ల ఉండాలని మీరు తీర్చిదిద్దుతున్నందుకు శిరస్సు మంచి
రియల్లీ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ట్రూలీ బ్లెస్డ్, ట్రూలీ బ్లెస్డ్. విజయ గారు చెప్పండి. నమస్కారం సార్. నేను యూనివర్స్కి చాలా మేమందరం అనుకుంటాను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు ఉన్న ప్లేస్కి ఎంత ఇన్ఫర్మేషన్ ఫ్రీ గురుకుల్ వాళ్ళు ఇస్తున్నారంటే, సుకన్య మ్యామ్ చెప్పే క్లాసెస్ చాలా విని నేను చేంజ్ అయ్యాను. అసలు మీరైతే మీ వల్ల చాలా చాలా తెలుస్తుంది ఇన్ఫర్మేషను. అసలు లైఫ్ అంటే ఇలా ఉంటుందా, అంతకుముందు ఎలా జీవించే వాళ్ళము అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మీకు కూడా మేరీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రీ గురుకుల్ అందరికీ, ఫ్రీ గురుకుల్ యూనిట్ అందరికీ థ్యాంక్ యూ అంతే. Right, అండి. So we'll call this a day. Have a wonderful day ahead, weekend, and enjoy every moment. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. Then only we will be able to do justice to our life. మనకున్న ఈ లైఫ్ కి పూర్తిగా మనం జస్టిస్ ఎప్పుడు చేస్తాము అని అంటే when we have enjoyed it to the maximum. Please enjoy that. మనకి ఏ రిగ్రెట్స్ ఉండకూడదు, ఏ శత్రువులు ఉండకూడదు, ఏ నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. బీ హ్యాపీ, హెల్తీ అండ్ హ్యూమెన్ ఆల్ ద టైమ్. ఆల్ ద బెస్ట్. వీ లవ్ యూ ఆల్. జై శ్రీమన్నారాయణ. Thank you, madam. గుడ్ వీకెండ్ సార్. Happy journey, sir. Happy journey, madam. నమస్తే. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.